రేవంత్ రెడ్డి గారి సక్సెస్ లో మీ పాట అలా ఎప్పటికీ జీవిస్తూనే ఉంటది. బాగా ఆయనకు సమస్యల మీద అవగాహన ఉన్నది. ఎట్లా చేస్తే నువ్వు ఫైటర్ ఆయన అన్నమాట. వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క. ఆయన యుద్ధం బాగా చేస్తున్నవాడు మనం బాగా రాయకుంటే వేస్ట్ కదా. ఆ క్రమంలో చేసిందే ఈ 3 రంగుల జెండా సాంగ్. అది ఒక్కసారి వినాలనుకుంటున్నాను మీ గొంతు నుంచి మళ్ళీ ఆ పాట. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం. మీరు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పాటలు పాడానన్నారు కదా. కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ వాళ్ళు అడగడానికి భయపడేవాళ్ళు. సో మదర్ తల్లి గురించి పాడిన పాట ఒక్కసారి. కడుపార నన్ను గన్నా నా కన్న తల్లివమ్మ కాసాలగాసిరెడ్డి ఇంటి దీపమైనవమ్మ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, నల్గొండ గద్దర్ నర్సన్న. ఆయన కంఠం అమోఘం, ఆయన గానం పంచామృతం. అంత అద్భుతంగా ఆయన పాటలు ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలనే కాదు ఖండాంతరాలు దాటి అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఆయన పాటలు అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నల్గొండ బిడ్డగా, నల్గొండ గద్దర్గా ఆయన ప్రయాణం ఎలా సాగుతోంది ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే నల్గొండ గద్దర్ అన్న. ఇలా పిలవడం చాలా హ్యాపీగా ఉంది. వై? బికాజ్ మా మూలాలు కూడా అక్కడి నుంచే ఉన్నాయి కాబట్టి. ఎలా ఇష్టపడతారు, నర్సన్న గానా నల్గొండ గద్దర్ గానా? ఏ పేరుకి మీరు ఎక్కువగా ఇష్టపడే అవకాశం ఉందంటారు? నల్గొండ గద్దర్ నర్సన్న అంటారు అందరూ, అట్లనే అలవాటు అయిపోయింది. నర్సన్నగా ఇష్టపడతా. ఇంకోటి ఏంటంటే నన్ను అందరూ నల్గొండ గద్దర్ అంటే హ్యాపీ, కానీ గద్దర్ అన్న అట్లా అనడం ఇష్టపడ్డాను నేను. ఎందుకంటే గద్దర్ అన్న అనేది ఒక శక్తి, అది సింగిల్ పీస్. మనకు పెద్ద ఆయన గద్దర్, నల్గొండ పెద్ద గద్దర్ అన్న. నల్గొండ జిల్లాలో ముద్దుగా నన్ను గతంలో ఒక 10 years బ్యాక్ నుంచి 15 years బ్యాక్ నుంచి నల్గొండ గద్దర్ అని అక్కడ అనడం, అక్కడ నేను ఎక్కడో వర్క్ చేస్తున్నప్పుడు ప్రజల్లో పనిచేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు అన్నప్పుడు నన్ను నల్గొండ గద్దర్ అట్లా అయిపోయింది. ఇప్పుడు నల్గొండ గద్దర్ అంటేనే తెలుసు, నా పేరు ఐడియా ఉండదు. యాక్చువల్గా ఏ వ్యక్తికైనా సరే వాళ్ళ ఇంటి పేరు లేదంటే వాళ్ళ కమ్యూనిటీకి ఉన్న పేరు వెనక ముందు ఉంటుంది. సమ్ యాదవ్ అయితే యాదవ్, రెడ్డి అయితే రెడ్డి, గౌడ్ అయితే గౌడ్, ఇలా. కానీ మీకేంటి మీ ఊరి పేరే మీ పేరుగా మారిపోయింది. ఈ విషయంలో నల్గొండ గద్దర్ అనే ఆ పిలుపుకు, ఆ శబ్దానికి నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే ముఖ్యంగా నల్గొండ అంటేనే అదొక పోరాటాల కిల్లా, అదొక ఉద్యమాల కిల్లా. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది అక్కడికి వెళ్ళి, రావి నారాయణ రెడ్డి కానించి. ఆ తొలితరము కమ్యూనిస్ట్ యోధులు, విప్లవ యోధులు బాగా పోరాటం చేసి పొందినట్టు విజయాలు, గతంలో మనకు సాయుధ పోరాటం చేసి నిజాం నుంచి విముక్తి చేసినటువంటి ఒక జిల్లా, తెలంగాణకు ఒక గుండె అన్నట్టు అది నల్గొండ అంటే. అంత పెద్ద త్యాగమూర్తులు, అంత విప్లవకారులు, అంత పోరాట యోధులు పుట్టినటువంటి గడ్డ అది నల్గొండ. సరే, నన్ను నర్సన్న అన్నారు, నల్గొండ అన్నాను. అందుకే నేను నల్గొండనే నా జిల్లాకు పేరు ఉండాలని చెప్పేసి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎప్పుడు నా ద్వారానన్నా దాన్ని గుర్తు చేయాలని చెప్పేసి, ఆ జ్ఞాపకాలు, ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేయాలని చెప్పేసి, సరే నాకు అట్లే అన్నారు. నాకు అట్లనే ఇష్టం. ఇంత పేరు తెచ్చిన మీ పేరు సార్థకం అవుతుంది కదా, అంటే ఐ మీన్ పుట్టినందుకు ఆ గడ్డలో నాకు చాలా గర్వంగా ఉంది. నల్గొండలో నేను పుట్టినందుకు. నల్గొండ అంటే నాకు తెలిసి మా జిల్లాని ఇన్ని వేల సార్లు, ఇన్ని లక్షల సార్లు గుర్తు చేస్తున్నారంటే నర్సన్న ఉండబట్టి నల్గొండ గద్దర్ అంటారు. నల్గొండని ఎందుకు గుర్తు చేస్తారు? ఇప్పుడు పాట అంటే నల్గొండ గద్దర్ అని అంటుంది, మనం అందరం చూస్తున్నాం. అది చాలా గర్వంగా ఉంది. ఏమైనా రాసుకున్న నల్గొండ పైన ఏమైనా పాటలు కానీ? అవును, నల్గొండ నేను చెప్పాను. తెలంగాణలో నల్గొండ అంటేనే తెలంగాణకు గుండె లాంటిది అన్నట్టు. ఇప్పుడు నల్గొండ అంటే తెలంగాణ గుండె చప్పుడు అది. ఆ సందర్భంలో నేను గతంలో ఒక 10 years బ్యాక్ నేను ఒక సాంగ్ చేస్తాను. అది అందరికి కూడా ఐడియా ఉండుంటది. నేను మళ్ళీ ఒకసారి మీకు వినిపిస్తాను. నల్గొండ గొప్పతనం ఏం జరగదు. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండం,
తెలంగాణ గుండె చప్పుడురో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డమ్మో నా నల్లగొండ, తెలంగాణ గుండె చప్పుడురో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డమ్మో నా నల్లగొండ, నల్లరేగడి పల్లె బంగారం నా నల్లగొండ, పోరాటపు ఎర్ర సింధూరం నా నల్లగొండ, రజాకారుల పోరులో నా రాజుకున్న నిప్పుకుండా, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ, వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల గన్న నేల తల్లి కడుపు సల్లగుండ, ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లు సోమన్న జానపాడు సైదన్న, నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఎంత మొక్కిన దరివి తీరాదో. వావ్ అసలు ఆ గొంతేంటి, ఆ వాయిస్ ఏంటి, ఓ మై గాడ్, థ్యాంక్ యూ. గూస్ బంప్స్ వస్తున్నాయి రియల్లీ. మీ లైఫ్ విన్న తర్వాత, మీ లైఫ్ స్టోరీ విన్న తర్వాత ఈ ఇంటర్వ్యూ చేసే క్రమంలో ఒక సినిమాని తలపించేసింది నాకైతే. ఆ స్ట్రగుల్స్ ఏంటి, ఆ చేజింగ్లు ఏంటి, ఒక హీరో తన లైఫ్ని ఎలా అందుకున్నారు అనే దానికి ఒక నిలువెత్తు రూపంగా నాకు మీరు కనిపిస్తున్నారన్న ఈరోజు. 500 రూపాయలతో ప్రారంభమైన మీ జీవితం ఈరోజు ఎలా చూస్తున్నారు? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే పోరాడి పొందిన విజయాలలోనే ఆనందం ఉంటుంది. మన కంఫర్ట్ జోన్లో ఉండి ఫాదర్స్తోని మదర్స్తోని మనం ఎవరో ఇస్తే వచ్చిన దాంట్లో దాని తృప్తి ఉండదు. అది ఎవరికైనా ఉండదు, నాకు కూడా ఉండదు. నాకు ఆ అవకాశం వచ్చింది, దేవుడు నాకు అది కల్పించాడు. నేను అందరితో బాగా ఉండడము, కష్టపడే తత్వం ఉండడము, చిన్నప్పటి నుంచి నాకు పాటే ఆయుధంగా ఉండడము, ఈ పాట ద్వారా ప్రజలకు చాలా దగ్గర చేసింది. నాయకులకు కానీ, చాలా మంది అన్నలకు అక్కలకు తమ్ముళ్ళందరికి కూడా అమ్మలందరికి కూడా దగ్గర చేయడము. నర్సన్న మంచి పాడతాడు, మంచోడు అనిపించేది. అంతే మనం మనకున్న మంచి వాయిస్ మనం కూడా తగ్గి ఉండడము, అందరితో ప్రేమగా ఉండడం, అవన్నీ. ఇలా ఇంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉండడం సాధ్యం? ఎందుకంటే ఒక పాట హిట్ అయితేనే ఒక 100 ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం ఈ జనరేషన్లో సింగర్స్ని. కొన్ని 100,000 సాంగ్స్ మీ నోట్ నుంచి వచ్చి హిట్ అయినాయి, కానీ నల్గొండ గద్దర్ అనే వ్యక్తి చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడిప్పుడు నా ఇంటర్వ్యూ కూడా నేను మిమ్మల్ని చాలాసార్లు, అంటే ఇష్టం ఉండదు, ఇంటర్వ్యూస్ చేయడం ఇష్టం ఉండదు, కొంత మీడియాకి దూరం, స్క్రీన్కి దూరం ఉండాలని ఇష్టపడే మీరు ఎందుకు అట్లా? రీజన్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు మనము కంటిన్యూగా ఏం చెప్పిందే చెప్పి అదే నల్గొండ జిల్లాలో పుట్టాను, అదే చిన్న స్థాయికి వెళ్ళి వచ్చాను, అదే భద్రమ్మ కొడుకుని, ఇవన్నీ చాలా 2-3 సార్లు ఇంటర్వ్యూలలో చెప్పాను నేను. అదే రొటీన్ గా చెప్పడం దేనికి? మనం పాడుకుంటూ పోతే ప్రజలు ఆదరిస్తారు. ఎట్లా యూట్యూబ్ నల్గొండ గద్దర్ అని నాదో ఛానల్ ఉంది. ఆ ఛానల్ ద్వారా ప్రజలు, కార్మికులు కానీ, కర్షకులు కానీ, అందరు అన్ని స్థాయిల్లో, నేను దుబాయ్ పోతే, మన బైరాన్ పోతే బైరాన్ ఎయిర్పోర్ట్ లో కూడా నా పాటలు వింటున్నారు, నేను ఆంధ్ర పోతే ఆంధ్ర వింటారు. నాకు తెలిసి మనం ఏదైనా సాంగ్ అప్లోడ్ చేస్తే నైట్ 10కి ఒక 10,000 ఉందనుకోండి, మార్నింగ్ చూసే వరకు అది 25,000 అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఏంది, మొత్తం ఎన్ఆర్ఎస్ చాలా మంది అమెరికా కానీ, లండన్ లో కానీ, ఎక్కడ అంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు, తెలంగాణ ఆంధ్ర అని నేను చెప్పాను, మన వాళ్ళు తెలుగు వాళ్ళందరూ కూడా నన్ను అభిమానిస్తారు, నా గొంతును అభిమానిస్తారు, నా పాటను అభిమానిస్తారు. అది నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంటుంది. రైట్. భద్రమ్మ కొడుకు అన్నారు, భద్రమ్మతో ఉన్న అనుబంధము పాట రూపంలో అయినా రాసుకున్నారా? మీ తల్లిదండ్రులు మీకు ఐడియా లేదేమో, విన్నాము మీ నోటు నుంచి. ఎలాంటి సందర్భాల్లో వచ్చింది ఆ పాట? ఎప్పుడు రాసుకోవడం, ఎప్పుడు పాడడం జరిగింది? ఒక్కసారి తల్లిదండ్రులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే వచ్చే మాటలు. అంటే నేను మా మదర్ సాంగ్ చరణ్ రాసిండు నాకు. చరణ్ అర్జున్ అని సోదరుడు మ్యూజిక్ డైరెక్టర్, ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఒక 20-25 ఇయర్స్ నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మేము. ఆల్మోస్ట్ ఆల్ ఓన్ బ్రదర్స్ లెక్కనే అన్నట్టు. సరే, ఆయన బిజీ, ఆయన సినిమాల బిజీలో ఆయన ఉన్నాడు, నేను ఈ సింగింగ్ ఇవన్నీ బిజీలో ఉన్నాడు. అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉంటాం, ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆయన గొప్పగా అమ్మ గురించి కూడా ఆయనకు తెలవడము, నర్సన్న అంటే వాళ్ళ అమ్మ తల్లి కొడుకుల అనుబంధం ఎట్లా ఉంటుంది అనే దాని మీద చేద్దామని ఫాదర్ చేసిండు ఫస్ట్. అది బాగా హిట్ అయింది. అది మరి అమ్మ గురించి కూడా ఏమైనా చేస్తే బాగుంటుంది నర్సన్న గొంతుకు అని చెప్పేసి అప్పుడు రాసిండు అది. అమ్మ పాట చాలా, దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా మా అమ్మ గురించి, చదువురాని తల్లి గురించి, ఖండాంతరాలు దాటి ఆ పేరు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా, అరే భద్రమ్మ కొడుకు కదా నువ్వు అంటే, ఇంకా మా అమ్మకి ఇచ్చే గౌరవం నేను అంతకన్నా అదే కదా ఎక్కువ, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. చాలా సంతోషం అనిపిస్తుంది. అమ్మ సాంగ్ కూడా అది చాలా మంచి సాంగ్. అది మీ నుంచి వచ్చిన ప్రతి సాంగ్ సూపర్ హిట్టే, కానీ మీరు మళ్ళీ పాడితే చూడాలి అనిపించే క్షణం కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మళ్ళీ నేను అదే వెయిట్ చేస్తూ ఉన్నాను.
అమ్మ సాంగ్ చాలా సందర్భాల్లో వినిపించాను, ఏదైనా ఒక లైన్ వినిపిస్తాను నేను. కడుపార నన్ను గన్నా నా కన్న తల్లివమ్మ, కడుపోర నన్ను గన్నా నా కన్న తల్లివమ్మ, నువ్వు తిన్నా తినకున్నా గార్వంగా పెంచినావు, నువ్వు తిన్నా తినకున్నా గార్వంగా పెంచినావు, ఏ మాయ మర్మ మెరుగని మట్టి తల్లి నీవు. ఓకే. నల్గొండ గద్దర్గా పేరు తెచ్చుకునే క్రమంలో మీ సక్సెస్కి వెనకపడ్డ కష్టాలు, ఆ లైఫ్ జర్నీ నాకు వింటున్నప్పుడే చాలా ఎమోషనల్ అయ్యా నేను. బట్ మీ మాటల్లో వినాలని ఉంది. ఎలా జరిగింది ఆ కెరియర్, మీరు స్టార్ట్ చేసిన సందర్భాలు ఒక్కసారి మాతో గుర్తు చేసుకునే అవకాశం ఉందా? ఇది ఇంతకుముందు చాలాసార్లు కూడా చెప్పినమ్మా. నేను ఇక్కడ నల్గొండ జిల్లాలోని చండూరు మండలంలోని గుండ్రపల్లి అనే ఊరు మాది. అక్కడ చిన్న ఉన్నప్పుడు అక్కడ గద్దరన్న పాటల్ని క్యాసెట్లలో విని నేర్చుకున్న గొంతు. అంత మాత్రం తెలుసు, నాకేం తెలియదు. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ నలుగురు ఉంటే అక్కడ వినిపించడము, అక్కడ ఆ నలుగురిలో నేను గొప్పగా పాడుతున్నా అనిపించుకోవడం తప్పితే నాకేం తెలియని రోజులు. పెద్దగా చదువు కూడా ఎక్కువ లేదు, చదువు మీద మక్కువ లేదు, చదువు ఇంట్రెస్ట్ లేదు. నేను ఏదో ఎగ్జామ్ రాసి పాస్ అవుతానని నమ్మకం ఆనాడే లేదు నాకు. ఇప్పుడు కూడా ఏదైనా ఎగ్జామ్ అంటే నేను రాయలేను. ఏం పాటలు చదువుకున్నారు? నేను అసలు ఫస్ట్ 10th ఫెయిల్ ఓకే. ఒకసారి, తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ పాస్. ఓకే. దానివల్ల ఏం వచ్చేది లేదు. ఆ పాస్ కూడా నేను ఏదో అంత బాగా చదివి పాస్ అయినట్టు నేనేం కాదు కాబట్టి నేను ఇంకా పెద్దగా ఇంకా చదువుతున్న ఓప్షన్ పెట్టుకోలేదు. తర్వాత మనం ఏదో ఒక పని చేసుకొని ఏదో హార్డ్ వర్క్ చేస్తే గానీ మనం బచాయించాం. హార్డ్ వర్క్ చేయాలి. అందరూ చదువుతోనే పైకి వస్తారు, చదువుకొని ఉద్యోగాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు అంటారు కానీ నేను 25 years బ్యాకే నమ్మలే. చదువుతోనే కాదు, ఇంకా కష్టపడితే అన్ని వస్తాయి, కష్టపడి మనం పని చేస్తే వస్తాయి. ఇదేదో చదువుకొని ఎగ్జామ్లు రాసి మళ్ళీ ఉద్యోగాల కోసం లైన్లు కట్టి ఇదంతా ఏది కాదని చెప్పేసి ఆ రోజే నేను నమ్మలేదు అన్నట్టు. ఎక్కువ చదువుకొని ఇదంతా నాకు అది ఇంట్రెస్ట్ లేదు సార్. ఇంట్రెస్ట్ ఉంటే బాగా చదవాలి, నాకు అది ఇంట్రెస్ట్ లేదు. ఎక్కువ పాటలే ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి చదువుపోయింది. దాని తర్వాత ఏదన్నా ఒక పని చేయాలని చెప్పి నల్గొండకు రావడం. అప్పుడు మా అమ్మ నన్ను నల్గొండకి వెళ్తా అంటే ఒక 500 ఇచ్చి పంపించడం. దాని తర్వాత అక్కడ పోయి అక్కడ కొంత కష్టపడి వేరే ఒక ఫ్రెండ్ వాళ్ళ దగ్గర సెల్టర్ తీసుకొని తర్వాత నేను ఏదో డ్రైవింగ్ నేర్చుకుని, డ్రైవింగ్ కూడా సాఫ్ట్ రాదు నాకు, డ్రైవింగ్ నేర్చుకుని వేరే ఒక చెక్లం శ్రీనివాసరావు అని ఎంపీ గారి దగ్గర పనిచేసి ఆ సందర్భంలో ఆయన 500 సాలరీ ఇవ్వడం, మంచి భోజనం పెట్టడం. సరే ప్రస్తుతానికి సార్ నల్గొండ తెలియని మనిషికి మా ఊరు తప్ప నల్గొండ తెలియదు నాకు. అక్కడ నాకు షెల్టర్, మంచి భోజనం, నాకు ఏం ఖర్చు ఉంటుంది. ఆ రోజు చిన్నప్పుడు 95, 96లో అతను 500 ఇచ్చి మంచి భోజనం, వాళ్ళు బ్రాహ్మణ్స్, మంచి భోజనం పెట్టి నన్ను చూసుకునేవాళ్ళు. దాని తర్వాత అక్కడే కొంచెం ఎక్కువ నేర్చుకున్నా. నాకు సరిగ్గా డ్రైవింగ్ రాని నేను, అతనికి కూడా డ్రైవింగ్ ఎక్కువ వచ్చినోడు అవసరం లేదు, అటు ఇటు ఆయన నడుపుకుంటాడు. అంటే డ్రైవింగ్ అంటేనే సేఫ్ గా నడపగలగాలి. డ్రైవింగ్ రాని వ్యక్తి డ్రైవింగ్ లో ఎలా జాయిన్? ఆయన అట్లాంటోడు. ఆయన ఎంత గమ్మత్తు మనిషి. ఆయనకు డ్రైవింగ్, ఆయన దగ్గర ఎవరు ఉంటలేరు. ఆయన రాత్రి బౌలు తిరుగుతూనే ఉంటాడు. ఆయన ప్రజల మధ్యన ఉంటాడు. ఆయన చెక్లం శ్రీనివాసరావు గారు అంటే ఎప్పుడు 24 hours జనం మధ్యన తిరుగుతారు ఆయన. ఇంకోటి అంతకు మించి ఆయన ఆ రోజుల్లో కొంచెం ఆయన అంటే కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ యుద్ధము, పోరాటం అది జరుగుతుంది. ఆయన దగ్గర పని చేయాలంటే భయపడే రోజులు అవి. నన్ను ఎవరో తీసుకొచ్చి అక్కడ పెట్టడము, నేను అక్కడ ఆయనే నడుపుకోవడము. అక్కడ గన్మెన్ ఉండేది, నేను మడిపి అటు ఇటు మలిపి పెట్టిన చాలు ఆ జీప్ కడుక్కుంటానికి ఉండేది. డొక్కు జీప్ అది నడిపి కడిగి పెట్టుకున్నది. అక్కడే నేర్చుకున్నా సరిగా. ఇంకా ఆయనతోనే ఉన్నా. 1 year తర్వాత చెక్లం హార్ట్ అటాక్ వచ్చి నా చేతుల్లో చనిపోయాడు ఆ రోజు. ఆయన 74 years. అనిల్ సునీల్ అని బ్రదర్స్ సార్ వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళు ఇప్పటికి కూడా మంచిగా నాతో బాగుంటారు. చాలా గర్వపడతారు వాళ్ళు. నర్సన్న అంటే మాతో చాలా చిన్నగా ఉన్నప్పుడు వచ్చాడు, ఇప్పుడు చాలా మంచి టాప్ పొజిషన్కి పోయాడు, చాలా గర్వపడతారు అన్నట్టు వాళ్ళు కూడా. దాని తర్వాత బిఎన్ రెడ్డి గారు, ఆయన చనిపోయిన తర్వాత బిఎన్ రెడ్డి గారు తీసుకురావడము, అక్కడ నేను పని చేయడము, అక్కడ కూడా డ్రైవ్ చేయడము. అక్కడ పర్వాలేదు, ఒక 3000 సాలరీ ఇస్తుండే. బ్యాచ్లర్ నేను ఒక రూమ్ ఇచ్చి 24 hours అక్కడే ఉంటుండేది. కానీ నేను ఎక్కడ ఫ్రెండ్స్ బయట తిరగాలి, ఈ ఉన్నాయి ఖర్చు పెట్టాల టైప్ కాదు నేను. ఆ 3000ని కూడా శ్రద్ధగా ఇంటికి తీసుకెళ్ళి ఆ రోజుల్లో నేను ఒక చిట్టి వేసి అట్లా డబ్బుల్ని పొదుపు చేసేటువంటిది. అంటే చదువు అవసరం లేదనుకొని మీకున్న టాలెంట్ పైన ఫోకస్ చేయాలనుకునే క్రమంలో ఆ ధైర్యం ఏంటి? చదువు లేకపోతే కష్టపడి పైకి వస్తే బాగుండొచ్చు అని అనుకునే అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఎప్పుడే గానీ తల్లిదండ్రుల దగ్గరనే ఉంటూ పెరుగుతున్న పిల్లలు, తల్లిదండ్రి తప్ప వేరే బయట సమాజం తెలియకపోతే వాళ్ళకంత ధైర్యం రాదు. వాళ్ళు
మా అమ్మ మా నాన్న ఎక్కువ చదువుకోలేదు కాబట్టి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి, రైతులు కాబట్టి, నేను ఆ రోజుల్లోనే 8th 9th అట్లా సమ్మర్లో బయటికి పోయి ఏదో పని చేసి 2 months 1 month సమ్మర్ హాలిడేస్లలో ఒక 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 షాప్లో అట్లా ఒక బార్ షాప్లో పనిచేసి ఒక 1000 2000 సంపాదించి, అంటే చాలా గొప్ప. అంటే మనం కూడా పని చేస్తున్నాం, మనకు కూడా ప్రజలతో మన జనంతో ఎట్లా మాట్లాడతాం. చిన్నోడు నేను, అంటే అది నాకు ఆ ధైర్యం అన్నట్టు, బయట పోయి బతకగలను అనేది నాకు ధైర్యం. నా ఏజ్లో అందరూ సక్సెస్ అవుతారని, సక్సెస్ కావాలని కూడా లేదు. పాట ఒకటి ఉండడము, చొచ్చుకొని పోవడము, అందరికి నీ దగ్గర ఏమని ఉంటే నువ్వు నాకు అయ్యో పాపం పెట్టాలా అనిపించే మాదిరి ఆ రోజుల్లోనే నేను అరే మనవాడు కదా మంచివాడు అన్నట్టు అట్లా అనుకునేది నేను. అదే నా సక్సెస్. ఇప్పటికి కూడా నేను అందరితో ప్రేమగా ఉంటాను, నేను అందరితో చాలా బాగుంటా. నేను చాలా తక్కువ మాట్లాడి ఎక్కువని అందరిని గౌరవించే మాదిరి ఉంటాను. తక్కువ మాట్లాడితే ఎక్కువ పాడతారు. అట్లా అక్కడ విజయం అంతా అక్కడ. దాని తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి నేను 2000లో పోవడము, 3 ఎలక్షన్ 4 ఎలక్షన్లు అన్ని సాంగ్స్ పాడడము. అక్కడ నేను 2002లో మ్యారేజ్ చేసుకోవడము. వాళ్ళ అందరు కార్యకర్తల సమక్షంలో ఆ రోజుల్లో 5000 మంది నా పెళ్లికి అంత ట్రాక్టర్లు కట్టుకొని వచ్చారు ఆ రోజు. ఆ సందర్భం ఇవన్నీ నాకు, నేను కరెక్ట్ 15 years నేను డ్రైవింగ్ ఫీల్డ్, ఆ జనం మధ్యన కాంగ్రెస్ అపోజిషన్ లో అదంతా ఉన్నా. ఇప్పుడు బయటికి నేను ఆ ఉద్యోగాలు అన్ని మానేసి బయటకు వచ్చి కూడా నేను ఒక 15 years అయింది. ఇప్పుడు ఒక 15 years తొలి విడత ఉద్యోగాలు, 15 years పాటలు, వ్యాపారాలు, ఇట్లా బయటకు వచ్చిన లైఫ్ అంతా హ్యాపీ. అంటే నేను ఏ ఒక్క రోజు కూడా బాధపడలేదు, భయపడలేదు. అబ్బా నాకు ఎందుకు ఇంతే శాలరీ అనుకోలేదు. ఎప్పుడు ప్రజల మధ్యనే ఉన్నా నేను. అప్పుడు పాటలు, ప్రజలు, జనము నన్ను అందరు ఇష్టపడేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, నన్ను అందరు నర్సన్న అని రెస్పెక్ట్ చేసేవాళ్ళు, నేను అన్నా అని. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా అట్లే ఉంటారు. ఇప్పుడు మీ లైఫ్ చూస్తూ ఉంటే చాలా మంది పాటల మీద ఇంట్రెస్ట్ ఉండి పాటలు పాడాలనుకునే వాళ్ళు ఎంతసేపు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు, మాకు ఈ సినిమాలో అవకాశం రాలేదు, మాకు ఆ సినిమాలో అవకాశం రాలేదు. కానీ మీరు ఎంచుకున్న మార్గం చాలా డిఫరెంట్ గా ఉంది. మీ రూట్ అంతా ట్రాక్ ఒక్కసారి చూస్తూ ఉంటే మీరు మీ ఓన్ గా మీ యూట్యూబ్ ఛానల్లో పాటలు పెట్టుకోవటము, అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడలే ఎక్కడ కూడా. మీరు ప్లాన్ చేసుకొని మీ లైఫ్ ని సక్సెస్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. నేను ఒకటే కోరుతామ్మా, నేను నల్గొండకు పోవాలి, నా గమ్యం చేరుకోవాలి. నేను మా ఊరికి నల్గొండకు పోవాలి. ఎల్బీ నగర్ దగ్గర ఎక్స్ప్రెస్ వచ్చినా లేకుంటే డొక్కు జీప్ ఏది పోతున్నా కూడా అది ఎక్కి నల్గొండ తొందరగా చేరుకోవాలి. ఏమో 100 ఏళ్ళు 200 ఏళ్ళు బతికే మనుషులం కాదు మనం. కొద్ది లైఫే ఉంటుంది ఎవరికైనా. మినిమం 20 years 30 years ఆ 15-20 ఎదగాలి. ఎవరో నాకు సినిమాలు ఏదో అవకాశం ఇస్తారని, వాళ్ళు నన్ను ఏదో పాడిస్తారని నేను గివి వాడను గవి వాడను వాళ్ళ కోసం వెయిట్ చేసుకుంటూ పోతే అది అయ్యేది కాదు. ఆ రోజుల్లో చదివే వద్దని వదిలేసుకొని నేను నల్గొండకు వెళ్ళిపోయి నా లైఫ్కు నేనే హీరో ఉండాలి, నా పాటలు నేనే పాడాలి, నేను ఏదో ఒక పని చేస్తూ నేను సక్సెస్ కావాలి, డబ్బు సంపాదించాలి, సమాజంలో సంఘంలో మంచి గుర్తింపు గౌరవాన్ని కాపాడుకునే మాదిరిగా ఉండాలని ఆ రోజు కలలు కనండి. గీన్ దాకా వచ్చినాక ఎవరో నాకు సినిమాలో ఏదో ఇస్తారని ఆగడం అనేది నాతో కానే కాదు. నేను ఇప్పటికి కూడా అట్లా లేదు. సినిమా వాళ్ళు మనోళ్ళు వాయిస్ బాగుంది పాడిస్తే ఓకే, నన్ను గుర్తిస్తే ఓకే, గుర్తించిన దానికి పాడి వినిపిస్తాను. దానికోసమే ఆగడం కొంతమంది, నేను అందరికీ చెప్తున్నా, ఏదో మనకైతుంది నీ గమ్యం గదే పోవాలని ఉంటే మటుకు కాదు. ఇక్కడ మనకు వాయిస్ ఉంటే ఏదో రంగంలో చొచ్చుకొని పోతూనే ఉండాలి. ఇప్పుడు మన రంగంలో మనం ఎలక్షన్ పాటలు ఏంది ఎలక్షన్ అనుకున్నాను, ఈ రంగంలో మనకు గుర్తింపు రాలేదా, గౌరవం రాలేదా? మీ అందరు చూస్తున్నారు. దీనికి సంపద సృష్టించలేకపోతున్నామా? ఏమి మన వాయిస్ బాగుంటే ఎవరైనా వదిలిపెట్టరు. కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటారు నర్సన్న అందరికి వాడింది. అవును, అందరికి పాడతారు. అందరికి ఎందుకు పాడరు? ఏమంటారు, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు. వాయిస్ బాగున్నప్పుడు నువ్వు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నావు, నా వాయిస్ గొప్పగా ఉన్నప్పుడు ప్లీజ్ అన్న నా కోసం పాడనా అంటావు. నువ్వు ఇక్కడే తెలంగాణ బిడ్డవే కదా, నేను నీకు వాడను, నేను పలానోళ్ళకే వాడతా అని అంటానికి వీల్లేదు. ఒకసారి కాదన్నా అంటాము, రెండోసారి ప్లీజ్ అమ్మా అని బతిలాడుతున్నాను అనుకో, అందరికి అక్కడక్కడ పాడాల్సి వస్తుంది. కొంతమంది పనిగట్టుకొని వాళ్ళకు వాయిస్లు ఉంటే, గొప్ప వాయిస్లు ఉంటే ఎవరు వదలరు. అది తెలుసుకోవాలి ఫస్ట్. మంచి వాయిస్ ఉన్నప్పుడు ఎవరైనా రిక్వెస్ట్గా అడుగుతుంటారు. మనం అందరికి సరే ఒకరికి 3 వాడితే ఒకరికి 1/2 వాడినట్టు చేయాల్సి వస్తుంది. అట్లా అందరికి నా సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా వాయిస్ ని తెలంగాణ తెలుగు ప్రజలందరూ కూడా గొప్పగా వింటున్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అది. అందుకే ఎప్పుడు కూడా మీరు చెప్పారు కదా, ఇట్లే వస్తే బాగుండు, అట్లే వస్తే బాగుండు, అది ఎవరి కోసం ఆగాల్సిన అవసరం లేదు. పక్క మన గమ్యము చక్కగా ఉంటే
విజయం నక్షత్రంలా నిక్కచ్చిగా నక్షత్రంలా పొడుచుకొస్తుంది మన విజయం అనే నమ్మకం. ఓకే, సూపర్ సూపర్. మీకోసం మీరు కోమటిరెడ్డి గారితో ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన కొన్ని సందర్భాల నుంచి ఒక పాటని పాడారు. ఐ థింక్ నేను ఇక్కడ విన్నాను, అది కారు మబ్బులు అనుకుంటూ సంథింగ్. అది వినాలని ఉంది నాకు. అదే గతంలో నేను 15 సంవత్సరాలు 10 years అక్కడ పనిచేయడము, ఇక తర్వాత ఎవరికైనా కూడా ఇది ఇప్పుడు అదేమేమి పెద్ద జాబ్ కాదు కదా. సరే ఇప్పుడు మన ఎటువంటిదంటే నాకు నీ మీద ప్రేమ ఉన్నది, నీకు కూడా నా సమానంగా ఉంటే ఉంటుంది. సరే ఆ రోజుల్లో నాకు ఆ రోజుల్లోనే అంటే 15 years బ్యాకే నేను సేఫ్ అయినట్టు. ఆ సందర్భంలో నేను అది బయటకు రావడం అనేది నాకు నా లైఫ్లో మర్చిపోలేని టర్నింగ్ అది. సెకండ్ ఇన్నింగ్ అంతే, సెకండ్ ఇన్నింగ్సే కదా. 15 years చేసేది ఉంది నేను, అట్లాంటి బాధ్యతలు అట్లాంటి ఉద్యోగాలు. అక్కడి నుంచి కాస్త ఇబ్బంది అయింది నాకు, 3 months ఇబ్బంది అయింది. అయినప్పటికీ నేను అంటే నేను ఎన్నో సాంగ్స్ పాడుతుండేది ఆ రోజుల్లో. అందుకే ఎవ్వరు వద్దనుకున్నా బాధపడాల్సిన అవసరం లేదు, మన స్వశక్తిని ఎదగాలి. సరే ఇప్పుడు ఎదిగినాం కాబట్టి వాళ్ళు కూడా చాలా చూసి గర్వపడతారు అందరు కూడా. ఇప్పుడు సమాజంలో అందరు కూడా నర్సన్న అంటే అరే ఎంతో కష్టపడి వచ్చాడు కదా అని. అంటే ఈజీగా వస్తే అంత ఆనందం ఉండదు. తర్వాత బయటికి రావడము, నేను ఇక అప్పుడు ఆ సందర్భము అంతా ఎదిగిన తీరు అంతా అందరికి తెలుసును. అప్పుడు బయటకు వచ్చి నేను ఎక్కువ సాంగ్ పాడుకున్నాను. నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైన ఆపడుగా, నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైన ఆపడుగా, నేలకు నాగలి గాయం తగులక బంగారు సిరులే పండవుగా. నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైన ఆపడుగా, నేలకు నాగలి గాయం తగులక బంగారు సిరులే పండవుగా. పుట్టుకతో ఏ మానవుడు మానీయుడు కాదో, పట్టుదలే నీలో ఉంటే పట్టిందల్లా గోల్డే. సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేయిరా, సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు వాలునురా. జానేదో అరే జానేదో జరిగిందేమైనా, జానేదో అరే జానేదో జనమేమనుకుంటున్నా. పడినా లేచే కెరటం నీకు ఆదర్శం అని సాగాలో, పడినా లేచే కెరటం నీకు ఆదర్శం అని సాగాలో. పనిని ప్రార్థనగా భావిస్తే ప్రతి విజయం నీకందేనో, చెమటల్లో తడిసేవాడికి చిక్కని శిఖరం లేదో. నిజంగా పడి లేచే వాళ్ళకి, పడిన వాళ్ళందరికీ లేవటానికి ఈ పాట ఎప్పటికీ నా కోసం కాదు, ఇది అందరి కోసం, అందరి కోసము, జనం కోసము, అందరికి. ఎవరికైనా ఎవరి లైఫ్లో అయినా కొన్ని ఆటంకాలు, కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి, కానీ దేవుడే వాళ్ళతో చేపిస్తాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే మిమ్మల్ని ఎవరైతే కాదని దూరం పెట్టిరో మళ్ళా వాళ్ళతో కలిసి మీరు అంతే గొప్పగా వెళ్ళి స్వీకరించటం, వాళ్ళ కోసం మీరు మళ్ళీ పాటలు పాడడం నాకు చాలా గొప్పగా అనిపించింది అది విన్నప్పుడు. అట్లేం లేదు, వాళ్ళు నా మీద ప్రేమ ఉంటుంది నాకు వాళ్ళకు. అంటే ఎక్కడో మధ్యలో ఉన్న వాళ్ళ గ్యాప్స్ క్రియేట్ గ్యాప్స్ అయినాయి, నా మంచికే అయితే కదరా అట్లాంటివన్నీ అయినాయి. కానీ అది హ్యాపీ, అట్లేం లేదు. అన్ని ఇట్లా నేనే ఇచ్చాను, మన అందరికి ఇచ్చాను, వాళ్ళకు అందరికి ఇచ్చినాను సాంగ్స్. హిట్ సాంగ్స్ ఉన్నాయి అన్ని. నల్లగొండ నర నరమున ప్రవహించే రక్తమా, ఉద్యమాల ఉదయమా. ఓహో అహో నల్లగొండ నర నరమున ప్రవహించే రక్తమా, ఉద్యమాల ఉదయమా, ఉద్యమాల ఉదయమా, కోమటిరెడ్డి సింహమా. కోమటిరెడ్డి బ్రదర్స్ కి ముందు నుంచి కూడా మీరే పాటలు పాడే. అవునవును. ఎలా ఉంటుంది వాళ్ళ నేచర్? అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక పొలిటికల్ డైనమిక్స్ గా చూస్తూ ఉంటారు నల్గొండ. సో మొన్న కూడా వాళ్ళు భారీ విజయాన్ని అందుకున్నారు, ఇద్దరు బ్రదర్స్ కూడా. ఒక్కసారి వాళ్ళతో వర్కింగ్ టైమ్స్ మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా జనంలో మనసులో వాళ్ళు. సరే వాళ్ళ జనాన్ని ప్రేమిస్తారు, ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉంటారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి వాళ్ళకి 10 రూపాయలు సాయం చేసి వాళ్ళందరినీ బాగా ఉంచడంలో బ్రదర్స్ ఇద్దరు కూడా, వెంకటరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ, వాళ్ళు ప్రజలకు ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటుంది, బాగా సహాయం చేస్తారు బాగా. అందుకే విజయం వాళ్ళ వెన్నంటి ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, మొన్న రీసెంట్ గా పాడిన పాట ఏంటి? చాలా ఇట్లున్నాయిరా. మొన్న రీసెంట్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ లో మీ పాట ఉంటుంది. ఆకలి కడుపుల్లో అన్నం మెతుకై అండగా నిలిసే దండిగా నిలిసే అన్నా వెంకన్నా. హిట్ సాంగ్ ఉంది. జై జయ వెంకన్న అని ఒక హిట్ సాంగ్ ఉంటది.
జై జై వెంకన్నంటూ జనజాతర సాగెనో జనహోరయ్యగిసెనో జయ హో వెంకన్నంటూ జైత్రయాత్ర సాగెనో జనహోరయ్యగిసెనో అంటే ఉన్నానంటూ వెన్ను ధన్నుగుంటడో వెన్నా మనసు గల్లోడో ఓ రాష్ట్ర రాజకీయాలల్ల రగులుతున్న దివిటిర వెంకన్నే ఒక శక్తిర. మీరు పాడుతూ ఉంటే అలా వినాలనిపిస్తుంది. ఓ మై గాడ్, ఆ వాయిస్ ఏంటి! నిజంగా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తారంటారు కదా, అది మీ వాయిస్. అద్భుతమైన గొంతు మీ సొంతం. అసలు ఇప్పుడున్న జనరేషన్ లో ఇంత అద్భుతమైన వాయిస్ తో నాకు తెలిసి, ఇంత బేస్ వాయిస్ తో, ఎందుకంటే మీరు న్యాచురల్ గా మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీరు పాడుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ అసలు ఏం డిఫరెన్స్ కనిపించట్లేదు నాకు. చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటారు, బట్ పాట పాడేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ పిచ్ సాంగ్. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఇది గద్దరన్న పాటలు విని వచ్చా కాబట్టి ఆ శబ్దము, ఆయన పాడే స్టైల్ అంతా ఇట్లా ఓ అట్లుంటాడు అన్న. గద్దరన్న పాటలు అంటే ఓ మదన సుందరి మదన సుందరి మదన సుందరి మదన సుందరి నారి నారర నల్ల నారల్లి నారో మదన సుందరి బిక్నుంపేట బీదల్లి కలిసిండు బోదలర్సుకోని బయలల్లి నాడో మదన సుందరి అన్న వాయిస్ అట్లాంటి. ఎందుకు అలా అంటే, ఐ మీన్ అది తన స్టైలా? ఆ తర్వాత అన్నది అన్న మార్క్ అది అంతే. గద్దరన్న అట్లా పాడుతుండే, నేను అసలు అట్లనే చిన్న వినుడే నేను పాటలు నేర్చుకుంది ఆ శబ్దాన్నే కాబట్టి అది ఎప్పుడు నా అక్కడ ఉంటుంది. ఇప్పుడు నేను పాడేటప్పుడు కూడా ఓహో ఆనంద్ పాడలేను. అట్లా జనం కూడా అది ఇష్టపడతారు. ఆ పాటలన్నీ సక్సెస్ అయినాయి అట్లనే అన్నట్టు. గద్దరన్న ఎందుకంత ఇన్స్పైర్ అయ్యారు గద్దర్ గారు అంటే? ఎందుకంత ప్రేమ మీకు? అంటే ఇప్పుడు అందరూ చదువుకొని డిగ్రీలు అవి పొందుతారు. నేను చదువుకుంది గద్దరన్న పాటల్నే, నేను పొందింది ఆయన గొంతుతోనే డిగ్రీ. నాకు అంతకన్నా ఏం లేదు. అంతే కదా. ఇప్పుడు నేను అందరు చదువుకొని డిగ్రీలు పీజీలు చేసుకొని ఉద్యోగాలు పోయాను. నేను అసలు నా చదివే పోయింది. అసలు ఆ పాటలు విని విని అసలు నేను ఆ పాటలే పాడుకుంటూ బయటకు వెళ్ళిన. ఇంటి నుంచి వెళ్ళిపోయి, ఊరు నుంచి వెళ్ళిపోయి జిల్లాకి వెళ్ళిపోవడం ఆ రోజు. ఆ తర్వాత ఎక్కడ పోయినా కూడా ప్రజలతో ఎవరితో మాట్లాడుకున్నా పాటతోనే దగ్గర కావడం. అట్లా అంతేం కాదు, అట్లే వచ్చేసింది. ఇప్పుడు ఆ శబ్దంతోనే కదా. నాకు ఎక్కడో ఒక వీడియో ఐ ప్లే యూ, గద్దర్ గారిది మీది ఇట్లా భుజం మీద చేసుకొని కూర్చున్నారు. అసలు ఎంత ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ లాగా అది చూస్తూ ఉంటే, తండ్రి కొడుకులు ఏదో కలిసి పాటలు పాడుతూ ఉంటారు కదా, అలా అనిపించింది. గద్దరన్న నేను కలిసి అది బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారి ఇంట్లో మమ్మల్ని ఇద్దరిని భోజనాన్ని పిలిచారు అన్న. అప్పుడు అంతకుముందు అంత మేము క్లోజ్ కాదు గద్దరన్న నేను. చాలా సంవత్సరాలు నేను గద్దరన్న కలవలే, ఒక 2 years బ్యాకే కలిసిన. అంటే ఇప్పుడు అన్ననే పెద్ద ప్రజాయుద్ధనౌక, ఎన్నో సమస్యల పట్ల పోరాటాలు. గద్దరన్న అంటే 30 ఏళ్ళ నుంచి ఒక శక్తి ఆయన. నేను విన్న రోజుల నుంచి నేను చాలా చిన్న, అన్నకు చాలా చిన్న చాక్లెట్ అంతా. నేను ఎక్కడో నల్గొండలో ఉండేటండి. నల్గొండ గద్దరని జనమందరూ నన్ను అంటున్నారు. మరి ఇప్పుడు నేను పోయి ఏమని పరిచయం కావాలి అన్నకి? మనం పోయి నల్గొండ గద్దర్ అంటే అన్న ఇట్లా రిసీవ్ చేసుకుంటారు, వారు పెద్దవాళ్ళు కదా. ఆ సందర్భంలో ఎందుకు నేను కలవడము, నేను పాడుకుంటూ పోదాము, ఎప్పుడైనా సందర్భం వస్తే కలుద్దాంలే అన్నట్టుగా నేను కొంచెం దూరంగా ఉన్నా. అన్ననే విని, నా గొంతును విని ఒక సాంగ్ ఉంది, ఇది ఎవరు పాడితే బాగుంటుంది అది అంటే అన్నక చాలా మంది అక్కడక్కడ చెప్తుండేనంట. మా దగ్గర అద్దంకి దయాకర్ అన్న కానీ చాలా మంది, కొంతమంది నర్సన్న నేను నల్గొండలో పుట్టిండే, నల్గొండ గద్దరు బాగా పాడుతుండే, అరే రావని పిలుద్దాం అది అన్నాడంట. అన్న ఒకరోజు నన్ను పిలిచాడు. నన్ను గన్న తల్లులారా పాట, నువ్వు అన్న పాట అది అందరికి తెలిసింది. బట్టి గారు పాదయాత్ర స్టార్ట్ చేసే క్రమంలో పాడినట్టున్నారు ఆ పాట, ఐ థింక్. అవునా, అది బట్టన్న పాదయాత్ర కోసం. బట్టన్న అంటే ఆయనకున్న ప్రేమ, నాతోనే పాడిపియాలని గద్దరన్న ఆ రోజు నన్ను పిలిపించాడు. అది ఆయన రాసుకున్న పాట, ఆయన నా ముందే రాసుకున్నారు అది. నన్ను గన్న తల్లులోర తెలంగాణ పల్లెలోర పోటనై వస్తున్నానమ్మో ఓయమ్మాలోర, పాదయాత్రనై వస్తున్నా ఓయమ్మాలోర. ఓహో కళ్యాణ లక్ష్మితోని కల్లా మెట్టలు రాకర, కళ్యాణ లక్ష్మితోని కల్లా మెట్టలు రాకపాయే, సాది ముబారకు తోని సారే రాలే సిరా రాలే, ఇజ్జత్ క సవాలని ఉన్నా సెలుకగమ్మా పోతే
ఓహో ధరణిలదని పేరు లేదురో ఓయమ్మాలోరా ఓహో పాదయాత్రనై వస్తున్నో ఓయమ్మాలోరా. ఇది సాంగ్ చాలా బాగుంటుంది. అసలు ఎక్సలెంట్. అంటే అధికార పార్టీ చేసిన స్కీమ్స్ పైన అన్నిటిని మెన్షన్ చేస్తూ చేస్తారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ షాయి ముబారక్, మహారాజ్ ధరణి, డబుల్ బెడ్రూమ్ అన్ని. అప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు. దళిత బంధు అన్నిటి మీద ఆయన దళిత బంధు మీద అన్నిటి మీద బాగా రాసుకున్నాడు. నాకు తెలిసి అంటే గెలిచిన ప్రతి ఎమ్మెల్యే మీ పాట ద్వారానే గెలిచారని చెప్పడంలో సందేహం లేదు నాకు. అట్లా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి బట్టి గారి పాదయాత్ర ఖమ్మంలో చేసిన వైబ్రెంట్ పాదయాత్ర, అది రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీకి ఒక పేరు తెచ్చింది. అది అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. ఉమ్. అలాగే రేవంత్ రెడ్డి గారికి మీరు పాడిన పాట సెన్సేషనల్ హిట్ సాంగ్. అది నిజం చెప్పాలంటే ఆ స్థాయిలో హిట్ అవుతుందని నాకు తెలిసి మీరు కూడా ఊహించారో లేదో మరి. అంటే అది అంటే తెలుస్తుంది మాకు. ట్యూన్ బాగుంది. అది చాలా అద్భుతమైన ట్యూన్. ఆ సందర్భం అప్పుడు రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేయడం, మనం ఏదో ఒక సాంగ్ చేసి ఇవ్వాలి అన్నకి అనుకోవడం. అంతకన్నా ముందు మనం ఒక 6-7 years నుంచి రేవంత్ అన్నతో ట్రావెల్ కావడము, ఆ సందర్భము అవన్నీ ఉండడము, అన్న గురించి తెలియడము, ఇంకా వెయిట్ చేసి సడన్ గా పీసీసీ ఎవరికి ఇస్తారని రేవంత్ అన్న రావడం. మన వంతుగా ఒకటి చేయాలి, చేస్తే జనంలో బాగా క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు, ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, మన గొంతు మన పాట కూడా చాలా సపోర్ట్గా ఉండాలని నేను ఆ రోజు అనుకున్నది. ఓకే. ముందు మీరే అనుకున్నారా రేవంత్ గారికి సాంగ్ పాడాలి అని? అక్కడ నుంచి మీకు ఏమైనా కాల్ రావడం జరిగింది? అంటే మొన్న సాంగ్ సూర్యుడి సాంగ్ కంటే ముందు రేవంత్ గారి మొన్న ఎలక్షన్స్ కంటే ముందు ఇంకొక సాంగ్ ఏదో మీరు గిఫ్ట్ గా ఇచ్చారు అని మాకేదో ఇన్ఫర్మేషన్ ఉంది. గిఫ్ట్ గా ఇచ్చాను ఒక సందర్భంలో. అది ఒక సాంగ్ ఇచ్చాను నేను అప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు. ఒక సాంగ్ ఇచ్చింది నేను అన్నకి, అది కూడా బాగా నడిపించుకున్నారు. దాని తర్వాత ఈ సాంగ్ నేను ఎట్లా ఏదో ఒకటి చేద్దామని నేను మన చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, మీ అందరికి తెలుసు. అయితే ఆ సందర్భంలో నేను చరణ్ కూర్చొని అన్నకి ఏదో ఒకటి సాంగ్ చేయాలని సందర్భంలో నేను చరణ్ కలవడం, ఇద్దరం అనుకోవడం, మధ్యరాత్రి 2 గంటలకు 11 అట్లా మొదలుపెట్టి 1 hour లో ఆ పాట రాసినప్పుడే అనుకొని అది కూడా ప్లాన్ చేసుకొని చేసింది. అది చాలా పెద్ద హిట్ అయింది. పాదయాత్ర సాంగ్ ఒకసారి పాడగలరా? పాదయాత్రలో సాంగ్ అంత ఐడియా లేదు నాకు. ఓకే. ఇది మొన్న 1 hour లో రాసిన సాంగ్. అది ఇప్పుడు మీరు హిట్ సాంగ్ ఇదే కదమ్మా. రేవంత్ రెడ్డి గారి సక్సెస్ లో మీ పాట అలా ఎప్పటికీ జీవిస్తూనే ఉంటది. ఆ పాట వింటున్నప్పుడల్లా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది. ఇవాటి రోజున చాలా మంది రేవంత్ అభిమానులు మొదటగా పాట పెట్టుకోవాలంటే అదే పాట పెట్టుకుంటూ ఉన్నారు. బట్ చాలా సర్ప్రైజింగ్, అది 1 గంటలో రాశారంటే నమ్మబుద్ధి కావట్లేదు. అంటే రేవంత్ అన్న మీద ఉన్న అభిమానం, ప్రేమ, మా ఇద్దరికి కూడా అన్న అంతే క్లోజ్ ఉండడము, అంటే రోజులు మేము కలిసి అన్నతో కూర్చొని గంటలు మాట్లాడడము, అవన్నీ ఉండడము కొంచెం బాగా. అన్న కూడా చాలా అంటే బాగా ఆయన సమస్యల మీద అవగాహన ఉన్నది. ఎట్లా చేస్తే ఫైటర్ ఆయన మనసు. వాస్తవంగా ఏంటంటే ఆయన కొంచెం మంచి ఫైటరు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అన్నింటిని కూడా ఆయన యుద్ధం బాగా చేస్తున్నవాడు. మనం బాగా రాయకుంటే వేస్ట్ కదా. ఆ క్రమంలో చేసిందే ఈ 3 రంగుల జెండా సాంగ్. అది ఒక్కసారి వినాలనుకుంటున్నాను మీ గొంతు నుంచి మళ్ళీ ఆ పాట. ఎక్కడ పోయినా అదే సాంగ్ అడుగుతున్నారు. ఇక్కడ రోడ్డు మీద అవుపించిన అన్న 3 రంగుల జెండా అంటున్నారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు మా రేవంత్ అన్నో నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమునవానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్నో సైనికుడై పెద్ద కొడుకై యుద్ధం జయ సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు మా రేవంత్ అన్న దొంగ దొరను తరిమే వీరుడు. ఇది పల్లవి ఎట్టుంటది. అంతేనా? ఇంకైనా పాడతారా? చాలా ఆల్రెడీ అందరు యూట్యూబ్ లో అందరు ఇంటనే ఉన్నారు కదా. బట్ మీరు పాడుతూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంది మాకు. ఒక్కొక్క లైన్ ఒక్కో తీరి ఉంటుంది ఇక్కడ. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న గంతగంత ఎత్తుకు ఎదిగాడు
అసలాట మొదలు నేడే అన్నాడు, ఒక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడో, అన్న అందరి బంధువులా ఎదిగాడో, అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చినో మన తెలంగాణ రక్షణే జయమంటున్నాడో, 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒగ్గరో కాంగ్రెస్ సూర్యుడు, మా రేవంతన్న దొంగ దొరను తరిమే వీరుడో, బీడు భూముల వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు. ఎంత అద్భుతంగా ఉంది బాగా మీ force వాయిస్, ఉంది. చాలా నిలబడ్డట్టుగా ఫోర్స్. ఉంటుంది. అంటే యుద్ధానికి సిద్ధం అన్నట్టు. అంటే అంటే ఆ పాట దాడి పెట్టుకొని కార్యకర్తలకు ఉత్సాహంగా ఉండాలంటే ఏదో ఒక పాట ఉండాలి. మనం చూస్తే ఇప్పుడు గతంలో వచ్చిన ఎలక్షన్ సాంగ్స్ అన్నిటికీ భిన్నంగా ఉంటుంది ఈ ట్యూన్ కానీ ఈ పాట కానీ. అది ఒక పెద్ద సినిమాల కనుక హీరో బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తున్నట్టు వస్తుంటది. ఈ హీరో ఎలివేషన్ లో బ్యాక్గ్రౌండ్ సాంగ్ మీరు గమనిస్తే అన్ని పాటలు, ఎలక్షన్ పాటలు అన్ని కూడా మన పల్లె ట్యూన్లలో తెలంగాణ బాణీలలో ఉంటాయి. ఇది ఎక్కడ తెలంగాణ బాణీలలో ఉండదు. ఇది సక్సెస్ కదే. ఆ పాట కన్నా ముందు శివుడు శంఖం ఉంటది. ఆ శంఖమే ఒక 10-20 సెకండ్స్ ఉంటది. నాకు తెలిసి ఈ పాటకు రేవంత్ అన్నకు హిట్ కావడానికి అది శివుడు దీవెన, శంకరుడు అండగా ఉండు, శంకరుడు మహిమ అని అనిపిస్తుంది నాకు. అది ఆ రోజే అనుకున్నాం మేము, ఆ శంఖం వేసేటప్పుడే అనుకున్నాం. అది వింటుంటేనే ఆ రోజు ఫస్ట్ మీ ఇద్దరే, నేను పాడడము చరణ్ వినడము, పక్కా ప్రజల్లో ఇది బాగా హిట్ అవుతుందని నమ్మకం మాకు ఆ రోజే కలిగింది. అనుకున్నట్టుగా ఆ శివుడి దీవెనలు ఆ పాటకు ఉన్నాయి, రేవంత్ అన్నకు ఉన్నాయి, ప్రజలు ఆదరించారు, విజయాన్ని పొందిండు. ఎన్ని ఇయర్స్ ట్రావెల్ అన్న మీకు రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ అన్న మేము ఆల్మోస్ట్ 2013 అట్లా 13-14 నుంచి మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉండుంటాయి కదా. ఇప్పుడు యాజ్ అ సీఎం గా చూస్తున్న రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాట్లాడిన సందర్భాలు ఆయన ఎప్పుడు కలిసినా కూడా సరే ప్రజల పట్ల ఎట్లుండాలి, అసలు మనం ఆగొద్దు. ఇప్పుడు నేను కనుక పాటల్లో నేను ఎట్లా పోరాడినో, ఆయన ప్రజలు, రాజకీయము, ఎదిగే క్రమము, సాధించాలి, శత్రువు చాలా బలంగా ఉన్నాడు. అప్పుడు అధికార పార్టీ 14లో 19లో వాళ్ళు గెలిచిన వాళ్ళని ఎదుర్కోవాలంటే ఏమి యూరేషన్లు చేయాలి, ఎట్లా పాటలు చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఆయన ఎప్పుడు అదే ఆలోచనలో ఉండేది. ఇప్పుడు డిస్కస్ అంతా ఎప్పుడు అట్నే ఉండదు. ఎప్పుడు కూడా పాలకులు చేస్తున్నటువంటి దోపిడీ, పాలకులు చేస్తున్నటువంటి దొంగ హామీలని మనం పాటతోనే ఎండగట్టచ్చు, ఇట్లా వాడితే ఇట్లా బాగుంటది అని చెప్పేవాడు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యల మీద ఒకటి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట హిస్టరీ కానివ్వండి, అట్లా చాలా సాంగ్స్ రేవంత్ అన్న మేము కూర్చొని ఒక 10 సాంగ్స్ చేసినాం డిస్కస్ చేసుకోను. అంటే మామూలుగా ఆయనకు అన్ని పదాల మీద అన్నిటి మీద పట్టు ఉంటది. ఆయన బాగా చెప్తాడు. ఆయన డిస్కస్ అంతా వినేవాళ్ళం మేము గంటలు. అంటే ఒక్కొక్కసారి అయితే ఈవినింగ్ 7కు అట్లా కొడంగల్ పోయి అట్లా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పోయేవాడు. నేను చరణ్ ఇద్దరం పోయి కూర్చొని మళ్ళీ midnight 2 వరకు టీ తాగుకుంటూ అవి విను. పాట అంతా మళ్ళీ ఒకసారి రాసుకున్న తర్వాత, చరణ్ రాసిన తర్వాత నేనే పాడాలి అక్కడ. నసన ఒకసారి మళ్ళీ పాడు, మళ్ళీ ఒక్కసారి ఇందాం పాడాలి. కంటిన్యూ ఇట్లా ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తున్నావు అట్లా ఎన్నో సార్లు అట్లా వినిపించేవాడిని. రేవంత్ రెడ్డి గారికి అంత నాలెడ్జ్, అంటే వెరీ నాలెడ్జబుల్ పర్సన్. ప్రతి అంశం మీద ఒక అవగాహనతో మాట్లాడుతూ ఉంటారు కదా. మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఏం చెప్తారు? బుక్స్ బాగా చదువుతారా? బాగా గతంలో ఉన్న మన లైక్ హిస్టరీస్ అన్ని కూడా ఆయన చదవడం జరిగిందా? అంటే ఈడ ఒకటి ఉంటుందిరా, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రంగంలో ఉంటారు. ఇప్పుడు నేను ఎట్లా సింగర్గా వచ్చాను, నువ్వు ఎట్లా యాంకర్గా వచ్చావు. రేవంత్ అన్న రాజకీయాలు ఆయనకి ఆ సబ్జెక్ట్ ఇష్టం ఉన్నప్పుడు నేను పాటలు నేర్చుకోవాలనుకున్నా, ట్యూన్ నేర్చుకోవాలనుకున్నా. ఆయనకు అదే ఇష్టం కాబట్టి నేను అనుకున్నది, నేను నమ్మింది ఏంటంటే ఆయనకు అదే ఇష్టం కాబట్టి అట్లా ఇష్టం ఉన్నప్పుడు కొత్తగా తెలుసుకుంటాడు, కొత్త విషయాలను చదువుకుంటాడు, ఆయన నేర్చుకుంటాడు, అసెంబ్లీలో మాట్లాడేది ఉంటుంది. కాబట్టి అందరు నాయకుల కన్నా ద బెస్ట్ గా ఉండాలని కోరుకుంటాడు. ఎవరైనా నా రంగంలో ఉండాలనుకున్నా ఆయన రంగంలో అందుకే సక్సెస్ అయ్యాడు. అంటే ఏ పని అయినా పనిని ప్రార్థనగా భావిస్తే ప్రతి విజయం రేవంత్ అన్న మాదిరి ఉంటుంది. ఎక్సలెంట్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి ఇందాక ఒక వర్డ్ మాట్లాడారు కదా, నాకు బండి యాదగిరి గురించి గుర్తొస్తుంది, నల్గొండకు సంబంధించి. ముఖ్యంగా ఏంటంటే బండి యాదగిరి అన్న మేము చూసింది కాదు. అప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము పల్లెల్లో రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు గడీలకు, దొరలకు, పెత్తందారులకు వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగేటువంటి పోరులో చాలా మంది ఆ రోజు భీమిరెడ్డి నరసింహారెడ్డి గాని, ఆరుట్ల కమలాదేవి గాని, ఆరుట్ల పేర్లు అంటే చాలా మంది
ఉన్నారు వాళ్ళందరూ. అప్పుడు జరుగుతున్న ఆ యుద్ధంలో అప్పుడు కూడా ఎప్పుడైనా పాట ఉందనడానికి ఒక నిదర్శనం బండి యాదగిరి గారు, సుద్దాల హనుమంత్ గారు. ఆ రోజుల్లో అంటే మనం వాళ్ళ గురించి చదువుకోవడం వినడం, ఆ రోజుల్లోనే ఒక పాట నల్గొండకి వెళ్ళి బండెనక బండి కట్టి 16 బండ్లు గట్టి, ఓహో బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్ల వస్తావు కొడుకో నైజాము సర్కరోడ, నాజీల మించినవురో నైజాము సర్కరోడ, చుట్టుపట్టు సూర్యాపేట, ఆహా చుట్టుపట్టు సూర్యాపేట, నట నడుమ నల్లగొండ, నువ్వుండేది హైదరాబాదు, ఓహో నువ్వుండేది హైదరాబాదు, దాని పక్కన గోలుకొండ, గోలుకొండ కిల్లా కింద నీ గోరి గడతావు కొడుకో. ఇప్పట్లా పల్లెల్లో ప్రజలు పాడుకునే మాదిరి బండి యాదగిరి గారు ఆ రోజు పాడడం, ఆ వారసత్వం అంతా. నల్గొండ అంటేనే ఆ విప్లవ రాజకీయాలు, విప్లవ వారసత్వం, విప్లవ సాహిత్యము. ఆ రోజు అంటే ఒక 78 years బ్యాకే బండి యాదగిరి లాంటి ఒక గొప్ప గాయకుని కన్నా నేల నల్గొండ. ఒక సుద్దాల హనుమంతు, వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు ఆ రోజు, కవులు, కళాకారులు. అలాంటి గొప్ప వాళ్ళు పుట్టిన ఆ జిల్లాలో మీరు ఈ పాటల రూపంలో ప్రపంచాన్ని మీ వైపు ఆకర్షించుకునే సందర్భంలో రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతానికైతే సింగర్ గానే ఉన్నా నేను. ఎందుకంటే మీ ప్రయాణం మొదటి నుంచి కూడా రాజకీయ నాయకులతోని అంటే అలా. ఇక్కడ ఒకటి ఉంటుందిరా, ఎవరైనా గాయకులు ఫస్ట్ ఇప్పుడు మన రంగంలో మనం ఉంటాం. ఇప్పుడు గతంలో పదవులు పొందినటువంటి, గతంలో అధికారంలో గత ప్రభుత్వాలు కళాకారులు గౌరవంగా వచ్చినప్పుడు వాళ్ళేం బేసికల్లీ వాళ్ళు పుట్టుకతోనే రాజకీయ నాయకులు గారు, వాళ్ళు సింగర్లు, వాళ్ళు రచయితలు. వాళ్ళు అప్పుడున్న సందర్భంలో ఆ గవర్నమెంట్లు గుర్తించి కళాకారులను గుర్తించుకోవాలని కొంతమందిని, అందరికి కాకుండా కొంతమందికి న్యాయం చేసి ఏమైనా ఇస్తేనే అనుకోకుండా వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మేమైనా మంచి సాంగ్, నేనైనా మంచి సాంగ్స్ పాడుతున్నా, అందరిని అలరిస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి మంచి హిట్లు ఇచ్చిన పాటలు పాడినా. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి 1999 నుంచి 2003 వరకు ఇట్లు చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి నాకు. తెలంగాణలో ఒక 10-15 మెంబర్స్కి అద్భుతాలు ఉన్నాయి. స్టేట్ సాంగ్ ఉన్నది. వైఎస్ రాజశేఖర్ గారి సమక్షంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల చరిత్ర గలదమ్మ మన కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కూడా చరణ్తో రాపిచ్చి నేను ఇది సాంగ్ చేసినది. పెద్ద అన్ని ఇట్లున్నాయి. ఎవరన్నా మనం కావాలనుకుని కళాకారులుగా వీళ్ళని ఎప్పుడు సాంగ్స్ పాడుతున్నారు కదా, ఏదైనా గుర్తిద్దామని, గౌరవిద్దామని మనకి ఏదైనా అవకాశం ఇస్తే తప్పకుండా స్వీకరిస్తా. అంతేగాని నేను ఫుల్ టైం ఇప్పుడు నేను రాజకీయ నాయకుని కాలేను కదరా, ఎవరైనా చేస్తే అవుతామని. ప్రయాణం ఏ రకంగా ఉన్నా కూడా, పార్టీ గెలుపు ఓటమి ఇవన్నీ పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ యొక్క పాట మాత్రం నర్సన్ననే. అవును, 100% దాన్ని ఏకీభవించాలి. ఎందుకంటే 2004లోనే నా సాంగ్ హిట్ సాంగ్ ఉంది. 100 ఏళ్ల చరిత్ర చాలా హిట్ సాంగ్. అది ఇదివరకు వినిపించా నేను. 100 ఏళ్ల చరిత్ర గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, భారత మాతను బానిస చేసి తెల్లదొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెహ్రూలు చేసిన పోరుకు గాంధీవంలా నిలిచిన పార్టీ, ఎందరెందరో మహావీరులు నెత్తురు చిందగా పోరును చేస్తే వారి ప్రాణముల త్యాగ ఫలితమే వెలసినది మన కాంగ్రెస్ పార్టీ, తెల్లదొరలను తరిమేసిందమ్మో మన కాంగ్రెస్ పార్టీ, ప్రతి పల్లె గుండెలో వెలుగులు నింపింది మన కాంగ్రెస్ పార్టీ, పేదల పాలిట కల్ప వృక్షము పెరుగు బువ్వలో కమ్మనితనము కూడు గూడు కల్పించింది, తోడు నీడ తానేగయింది, గుండె పైలిన పేద రైతును గుడి దేవతలా ఓదార్చింది, ఓ అమ్మ పాలన అంతటి వైభోగం మళ్ళెప్పుడొస్తుందో. రాజశేఖర రెడ్డి గారిని కలిసారా? కలిసి నేను కోమటిరెడ్డి గారితో పనిచేస్తున్నప్పుడు 2-3 times ఎమ్మెల్యేస్ కల్చరల్స్ ప్రోగ్రామ్ జరుగుతుండేది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇయర్లీ వన్స్ ఎమ్మెల్యేస్ అందరు కూడా సాంగ్స్, ఇప్పుడు ఆంధ్ర అయితే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఏ ఏరియాలో అయితే ఆ నాటకాలు అవన్నీ ఎమ్మెల్యేస్ చేస్తుండే వాళ్ళు. అట్లాంటి క్రమం వచ్చినప్పుడు తప్పకుండా నన్ను ఆ పాట ఉంటుండేది, వేదిక మీద పాడుతుండేది. రాజశేఖర్ గారికి తెలుసు కదా ఈ పాట పాడిన. సో ఎట్లా అనిపించేది ఆయన దగ్గర నుంచి చూసి మాట్లాడిన సందర్భాలు? ఎందుకంటే ఆ తర్వాత సక్సెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రూపంలోనే కాంగ్రెస్ పార్టీ చూసింది, ఆ స్థాయి సక్సెస్. సో ఎట్లా అనిపించింది? అంటే పార్టీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ 10 years గ్యాప్ తో వస్తుంది. నేను 94-95 నుంచి పాడుతున్నా. 95 నుంచి 2004 వరకు 10 years అపోజిషన్ లోనే పాటలు కాంగ్రెస్ పాడుతూ వచ్చాను. 2009 నుంచి 2004 వరకు అపోజిషన్ ఉంది. మళ్ళీ 4 నుంచి 14 వరకు ఉంది. మళ్ళీ గ్యాప్ తీసుకుంది, మళ్ళీ ఇప్పుడు అధికార పార్టీకి అప్పుడు
జనరల్ గా మామూలుగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా మనం మంచి సాంగ్స్ ఇస్తూనే ఉన్నాం. ఇంకోటి ఏంటంటే అక్కడ వెంకటరెడ్డి సాబ్తో పనిచేయడము, ఆ పరిచయాలు ఉండడం. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ జనంతో, ఆ లీడర్స్ తో పనిచేయడం వల్ల జనం నాకు దగ్గరగా ఉండడం, నా పాట ఇప్పుడు నువ్వు వినడానికి నాకు ఎంత మంచి గొంతున్నా వినడానికి ప్రజలు ఉండాలి కదా. వేదిక 1000 మంది 2000 మంది, ఒక ఎమ్మెల్యే పోతే చీఫ్ గెస్ట్ గా పోతే కానీ మీ పాట పెడితే ప్రతి లీడర్ డాన్స్ వేయాల్సిందే స్టేజ్ మీద. మొన్న చూసాను కోమటిరెడ్డి బ్రదర్సే కాదు అసలు ఎంతమంది నాయకులు ఆ పాటకి, ఈవెన్ దో ప్రియాంక గాంధీ గారు కొడంగల్లో చూసారు, ఆమె కూడా స్టెప్ వేసింది మీ పాటకి. అంటే అందులో ఒక రిధం ఉంటుంది ఆ పాటలో. అంటే ఇక అది ప్రతి ఒక్కరిని ఎగిరిపిస్తుంది అది. రేవంత్ రెడ్డి గారే వెనకబడ్డారు. ప్రియాంక గాంధీ గారు మీ ట్యూన్ నిన్న తర్వాత అసలు ఆమె కంట్రోల్ చేసుకోలేకపోయారు ఆ రోజు స్టేజ్ పైన. నేను చూసి అంటే మేము చాలా మీడియా ఛానల్స్ కూడా ఫోకస్ చేశాయి ఆ రోజు ఆ ఇన్సిడెంట్ ని. అంత ఊపొచ్చింది ఆ పాటలో. అక్కడ ఉన్న వాళ్ళు కింద డాన్స్ చేస్తూ ఉంటే స్టేజ్ పైన ఆమె డాన్స్ చేస్తుంది వాళ్ళని చూసి. బ్యాక్గ్రౌండ్ లో ఆ పాట పెద్ద డీజే హోరుతో. సో ఒక్కసారి మీరు పాడిన పాటని అలా టీవీలో చూసుకుంటున్నప్పుడు మీకు అనిపించే ఫీలింగ్ ఏంటి? అంటే సంతోషం అనిపిస్తుందిరా. ఎందుకంటే అంటే చాలా రోజుల నుంచి సాంగ్స్ పాడుతున్నాం కదా, ఏ సాంగ్ ఎట్లా పోతుంది, ఎట్లా రెస్పాండ్ అవుతుంది జనం అనేది నాకు తెలిసిపోతుంది. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే, ఎస్పెషల్లీ ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారికి మన భాష తెలియదు. వాళ్ళు ఇక్కడికి వస్తే తర్జుమా, వాళ్ళ స్పీచెస్ అని పక్కన ఎవరో తెలుగులో మళ్ళీ మాట్లాడాలి. కానీ వీటికి భిన్నంగా మీ పాట విని డాన్స్ చేశారు వాళ్ళు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు నేను ఒకే వేదిక మీద నా ముందే ఆమె డాన్స్ చేసింది ఒక రోజు. నేను బట్టి గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి అన్న నన్ను పిలిచాడు ఇక్కడికి, మధిర నువ్వు రా బ్రదర్, అక్కడ ప్రియాంక గారు వస్తున్నారు మీరు రాండి అన్నప్పుడు నేను పెద్దగా ఎక్కడ వెళ్ళలే, కానీ అది వెళ్ళా నేను అన్నారమ్మంటే. ఆ రోజు ప్రియాంక గారు, నేను ఆల్రెడీ పాడుతున్నా బట్టెన్న సాంగ్ పాడుతున్నా, వచ్చి రాగానే 3 రంగుల జెండా పాటేస్తే ఆమె డాన్స్ చేస్తే మామూలు చప్పట్లతో ఇట్లా నృత్యం చేస్తా ఉన్నది నా పక్కనే. చాలా సంతోషం అనిపించింది. ఇందిరా గాంధీ, ఇందిరమ్మ మనవరాలు మన పాటకి ఎగరడం, ఎక్కడో తెలంగాణ మట్టిలో నల్గొండ జిల్లా మారుమూల ప్రాంతంలో పుట్టిన మన పాటకు ఆ లెవెల్లో అంత ఆదరణ వచ్చి అంత పెద్దవాళ్ళు ఎగురుతున్నప్పుడు, అంతకన్నా ఎక్కువ కింద పేదవాళ్ళందరూ కూడా అన్నా ఈ పాట సూపర్ అన్నా అన్నప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది. రైట్. మీ ప్రతి పాటకి కింద కమెంట్స్ ఎవరో ఒకరు నెగిటివ్ గా పెడుతూ ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర కొంత విభేదిస్తుంటారు. కానీ నరసన్న పాడిన ప్రతి పాటకి పాజిటివ్ కమెంటే, నెగిటివ్ కి ఆస్కారమే లేదు అక్కడ. ఆ స్థాయిలో ప్రజల మన్ననలు పొందుతున్నారు, అభిమానులను చూరగొంటూ ఉన్నారు. కొమరం భీముడో పాట గురించి మాట్లాడారు. నిజంగా కీరవాణి గారు ఎక్కడో పొరపాటు చేశారనిపించింది నాకు అది విన్న తర్వాత. థ్యాంక్ యూ. నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చింది. అదే మీరు కొమరం భీం పాడుంటే ఆ పాటకే వచ్చేదేమో ఆ సినిమాలో అనిపించేంతలా ఆకట్టుకుంది. అంటే వాళ్ళు అనుకోవాలి కదరా, మనకి ఎంత మంచి గొంతున్నా వాళ్ళు ఆ రోజు అనుకోలేదు. సరే, నాకు ఆ పాట విన్న తర్వాత నేను ఫస్ట్ టైం ఒక సినిమా పాటని మళ్ళీ నేను కవర్ సాంగ్ నేను ఇక్కడ దేనికి పాడలేదు. అవును. అంటే ఈ కొమరం భీముడు మాత్రము ఇది తెలంగాణ ఆదిలాబాద్ గోండ్రు వీరుడు, ఒక గిరిజన బిడ్డ, జంగల్ జమీన్ అని చెప్పేసి 100 సంవత్సరాల క్రితమే బ్రిటిష్ వాళ్ళతో పోరాడి అశూలు భాషనుడు ఆయన. అంత గొప్ప ఒక యుద్ధ వీరుడు, ఒక విప్లవ వీరుడి పాటని, మన విప్లవ సాహిత్యం విప్లవాల గొంతు కాబట్టి నేను పాడాలని మళ్ళీ కవర్ సాంగ్ పాడుకున్నది. అది నా గొంతులో కొంచెం బాగా డిఫరెంట్ అయింది. ఆ బాధ, ఆ గర్జన, ఆ ప్రేమ అదంతా ఉంది అని అందరు అంటారు. అరే ఈ సాంగ్ నాకు వచ్చిండే, నేను 100% జస్టిఫై చేసి అద్భుతంగా వైబ్రేషన్ క్రియేట్ చేసేది ఈ సాంగ్ నా గొంతుతో అని అనిపించింది. అంటే ఒకటేరా, మనం పాడుకుంటూ పోతాము, వాళ్ళు అనుకుంటే మనం ఉంటాం, వాళ్ళు అనుకోకుంటే వేరే సింగర్ వాడతారు. అనిపించింది వస్తే బాగుండేది. చాలా మంది కూడా అన్నారు, మీరు నా కవర్ సాంగ్ కామెంట్స్ చూడండి. అదే నేను అందుకే అడుగుతున్నాను. నా RRR మీరే పాడాల్సి ఉండే అది ఇదని. ఈ సినిమా అంటే అది ఒకరి చేతిలో ఉండదు కదమ్మా. అది రైటరు మంచిగా అశోకన్న మంచిగా రాసిండు, సుద్దాలన్న. కాకుంటే ఇక వాళ్ళకున్న పొజిషన్ లో మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళే వాడుకున్నారు ఆ పాటను. ఒక్కసారి ఆ సాంగ్. కొమురం భీముడో కొర్రాసునే గడోలే మండాలి కొడుకో కొమురం భీముడో రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో
ఈ సాంగ్ విన్న తర్వాత ఎవరైనా కాల్ చేయడం జరిగిందా, మాట్లాడడం జరిగిందా? అందరూ జనం నాకు ఒక్కటే అంటే ఇండస్ట్రీ నుంచి, లైక్ ఈ మూవీ టీమ్ నుంచి. మీడియేటర్లు అందరు కూడా చెప్తుంటారు, అడుగుతుంటారు "ఆ పాట బాగుంటావు" అని అంటుంటారు. అరే వేరే ఏదైనా మన టైప్ ఆఫ్ సాంగ్స్ వచ్చినప్పుడు పిలుస్తుండొచ్చు వాళ్ళు. అంటే ఈ పాట ఎస్పెషల్ ఎందుకు అడుగుతున్నానంటే ఆ టీం నుంచి ఎవరైనా విని చాలా బాగా పాడారు. ఇక వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఇన్నర్ అంతే. ఇంకా ఓకే, ఆ కొమరం భీముడు సాంగ్ కిందనే ఇది ఉంటది కదా. అవును. సో ఎక్సలెంట్, నిజంగా వాయిస్ Thank you. మాత్రం ఫిదా అయిపోతున్నాను మీరు పాడుతూ ఉంటే. అంటే లైవ్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను మీ వాయిస్ ని ఎస్పెషల్లీ. అండ్ ఇంతకు ముందు ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పాటలు పాడానన్నారు కదా, టిఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ గారికి సంబంధించి కానీ ఏవైనా ఉన్నాయా సాంగ్స్? గతంలో ఏమైనా అడిగారా ఆ పార్టీ నుంచి? అంటే ఇది ఎట్లుంటదిరా అంటే, కాంగ్రెస్ కు నేను ఎక్కువ సాంగ్స్ పాడిన, నేను వాస్తవంగా అందరికి తెలుసు. గత ఒక 10 years బ్యాక్, ఒక 6-7 years బ్యాక్ వేరే పార్టీ వాళ్ళు నన్ను, కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ వాళ్ళు అడగడానికి భయపడేవాళ్ళు. ఈయన పాడలే, వేస్ట్ పాడలేను, 100% కాంగ్రెస్కే పాడేది. రాను రాను నా వాయిస్ కొంచెం ప్రజల్లోకి బాగా వెళ్ళడము, వాయిస్ బాగున్నప్పుడు అరకొర నన్ను ఒక 2-3 సాంగ్స్ నేను టిఆర్ఎస్ వాళ్ళకి కూడా పాడింటి. మన కేసీఆర్ గారి గురించి కూడా ఒక 20 seconds ఉంటుంది ఆ సాంగ్. కానీ ఉన్నాయి సాంగ్ ఎవరికి వాడినా ఇట్లే అవి అందరు జనం అయితే ఆదరిస్తారు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు నర్సన్న వీళ్ళకే కాదు అక్కడ వాళ్ళకి కూడా వాడిండు కదా. అంటే మంచి వాయిస్ ఉన్నప్పుడు ఎవరైనా వదలరు కదా, అడుగుతారు కదా, వాళ్ళు మన వాళ్ళే కదా, మనుషులే కదా, బతిలాడతారు కదా. ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఫోన్ ప్లీజ్ అన్న మేము ఏదో చేస్తున్నాం ఒకసారి చేయండి అన్నప్పుడు నేను పాడను అది ఇది అని నేను అందరితో కంటు కావడము అదని నాకేం ఇష్టం ఉండదు. అట్లని నేను పాడతా కానీ వేరే వాళ్ళని నాయకులను తిట్టడము, ఉట్టిగా అట్లా కమెంట్స్ చేయడము, లైవ్ లో పోయి పాడడం అదంటే ఏముండదు. నా ధర్మం ఏంది, గాత్ర ధర్మం చేస్తాను నేను. నర్సన్న వాయిస్ కావాలన్నప్పుడు పాడతాను. పాడిన గతంలో అందరికి కూడా తెలుసు. ఓకే, కేసీఆర్ గారికి పాడింది, కేటీఆర్ గారికి పాడింది ఏమైనా గుర్తుందా? గుర్తులేదు ఇప్పుడు. ఓకే, చాలా ఇయర్స్ అయిపోయి ఉంటుంది. ఏం కాదు కానీ ఇక. ఓకే, సో సంగీతం నేర్చుకొని చాలా చాలా కఠోర శ్రమ వాళ్ళది, ఒక ట్రావెల్ అనే చెప్పాలి. చదువు ఎట్లా ఉంటుందో ఆ సంగీత ప్రయాణం కూడా అలానే ఉంటది కదా. వాళ్ళ పాటలకి మీ పాటలకి వ్యత్యాసం ఏంటని గుర్తించారు? ఎందుకంటే ఇవాటి రోజున ఈ పాటలు ప్రజల అభిమానాలు ఏ స్థాయిలో చూరగొంటున్నాయో చూస్తూ ఉన్నాం కళ్ళ ముందు. అఫ్ కోర్స్ ఇప్పుడు కొమరం భీముడు సాంగ్ సినిమాలో వాడిన పాటకి మీరు వాడిన పాటకి ఎక్కువగా అభిమానించింది మీ పాటకి. అంటే వాళ్ళు సంగీతం నేర్చుకొని వచ్చిన వాళ్ళు సాధనతోని వాళ్ళు మంచిగా పాడతారు, నేను కాదనను. ఇప్పుడు మాలాంటి వాయిస్లు ఏంటంటే అది న్యాచురల్గా వచ్చినాయి మట్టిలో. అంటే ఎప్పుడో ఇప్పుడు గద్దరన్న పాటలు ఎట్లా, గద్దరన్న కూడా ముందు తరాలు పల్లెల్లో మట్టి గొంతులు విని అన్న ట్యూన్స్ అన్ని అట్లే ఉంటాయి. ఇప్పుడు గద్దరన్న ఏంది పల్లెల్లో ట్యూన్స్, ప్రజల బాణీలే ఉంటాయి. నేను నా బాణీలు అన్ని పల్లె బాణీలతోనే వచ్చినాయి కాబట్టి మాకున్నది గొంతుతోనే మెప్పియగలం జనాలని. ఈ వాయిస్ తోనే పలుకుతాం నచ్చినట్టుగా. ప్రేమ, ఏడుపు, బాధ, గర్జన అన్ని గొంతులో ఉంటాయి కాబట్టి మేము గొంతుతోనే రాణించగలుగుతున్నాం. మరి సంగీతం అనేది ఇదంతా నేర్చుకొని వచ్చిన వాళ్ళం కాదు కాబట్టి ఈ వాయిస్ తోనే నిలబడ్డాం ఇప్పటికి. సో మదర్, తల్లి గురించి పాడిన పాట ఒక్కసారి. అమ్మ గురించి పాట చాలా సందర్భాలలో చెప్పాను. ప్రతి చెప్పిన దగ్గర మళ్ళీ మళ్ళీ చెప్పడము వినే వాళ్ళకి కూడా ఏంది ఎక్కువసార్లు పాట, నేను అడుగుతున్న మాట కాదు పాట. అమ్మ గురించి అందరికి తెలుసు, అదే భద్రమ్మ సాంగ్. కడుపార నన్ను గన్నా నా కన్న తల్లివమ్మ, కాసాలగాసిరెడ్డి ఇంటి దీపమైనవమ్మ, నీ రుణము తీరదమ్మో మా అమ్మ భద్రమ్మ, నిలువెల్ల గాయాలున్నా నవ్వేటి పూల కొమ్మ, నీ పేగు పంచినావే నీ ప్రేమ పంచినావే, నీ పేగు పంచినావే నీ ప్రేమ పంచినావే, నీ గొంతును నాకిచ్చి గొప్పోని చేసినావే, నీ ఇల్లు నీ పిల్లలే సర్వస్వం నీకు, నీ శృతి మెత్తని హృదయమే వచ్చిందే నాకు, ఆ నారి నల్లి నోరా నర నారి నల్లి నోరా, నిలువెల్ల గాయాలున్నా నవ్వేటి పూల కొమ్మ. అమ్మ సాంగ్. నిలువెల్ల గాయాలున్నా నవ్వేటి పూల కొమ్మ మా అమ్మ. ప్రతి తల్లి కూడా ఎన్ని గాయాలు. ప్రేమ చాలా అపురూపమైన ప్రేమ. మొదలు ఎంతో గాయాలతో వస్తే ఈ కొమ్మ వచ్చి ఇక్కడ కూర్చొని.
నిజంగా అద్భుతమైన అర్థాలు. ఆ పాటలు జస్ట్ వినేసి అట్లా పక్కన పెట్టడానికి లేదు. ఒక్కొక్క పాట కొన్ని అర్థవంతమైన మాటలతో కూర్చి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ఏ పాటకి ఆ పాట ఒక ప్రత్యేకం, ఒక సంచలనం. మీ నోటి నుంచి వచ్చిన ప్రతి పాట గూడా. ఇది బావుంది, ఇది బాలేదు అని జడ్జ్ చేయటానికి ఆస్కారం లేని ఇంకా హిట్స్ ఏంటి? సాయుధ పోరాట అమరవీరులది కూడా ఒక సాంగ్ ఉంటది. ఓకే. కారం పొడితో కదిలిన సెల్లె, రోకలి బండలు ఎత్తిన పల్లె, ఉద్యమాల ఊయలగా ఊరు, నిజాం రాజులను తరిమిన పోరు, బాంచందొరని కాళ్ళు మొక్కుతని బానిసత్వముకు చరమగీతమై వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనసులు చేసిన యుద్ధం. ఓహో ఇది వీరుల గన్నమ్మో, ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామో, సమరాల తెలంగాణ, పోరుల పొద్దై పొడిసింది, ఇది పోరు తెలంగాణ, నెత్తుటితోనే తడిసింది, త్యాగాల తెలంగాణ, నిప్పులు చెరిగే నిజాం పాలన, కప్పమడిగి కష్టాలే పెడితే, చెప్పరాని బూతులనే తిడితే, చెప్పరాని బూతులనే తిడితే, గుర్రపు బండి కచ్చురాలతో గుండెల పైన తోసుకుపోతే, గాఢమగా గని తేడా మరిచి అద్దమరాతిరి తీసుకుపోతే. ఇట్లాంటి గొప్ప పాట రాసి అందించినటువంటి బుర్ర సతీష్, కరీంనగర్ బిడ్డ తమ్ముడు. చాలా నర్సన్న గొంతులో ఇది బాగుంటుందని సెప్టెంబర్ 17th కి కరీంనగర్ నుంచి సోదరులు అడిగారన్న ఈ సాంగ్ మీరు వాడాలని తెచ్చాడు. నాకున్న బెస్ట్ సాంగ్ లో ఇది కూడా ఒక హిట్ వన్ ఆఫ్ ద హిట్ సాంగ్. ఓకే. సో మీరు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆ ప్రభుత్వాన్ని చూసారు కదా, ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది మీకు చూస్తూ ఉన్నప్పుడు? ఓకే, ఇక రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన చేస్తున్నాడు. రాష్ట్రం మనది కాదు కాబట్టి ఇప్పుడు నేను రాజకీయాలు ఎక్కువ తెలియదు కదా. రాష్ట్రం అనేది కాదు, నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు అక్కడ కూడా మీ పాటలకి చాలా రియాక్షన్స్, అంటే ఐ మీన్ అక్కడ పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు కూడా చాలా మంది నర్సన్న గొంతు నుంచి మా పాట పెట్టించుకోవాలి, పాడించుకోవాలి అందరూ అనుకుంటున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇట్లా అవే ఉన్నాయి, లోకేష్ బాబు పాదయాత్ర హై హిట్స్ ఉన్నాయి, జగనన్న సాంగ్స్ స్టేట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. అందరూ మన పాట కావాలనుకున్న వాళ్ళందరూ మంచి పాటలు ఇవ్వడము, వాళ్ళ విజయానికి మన పాట ఎంతో కొంత తోడ్పాటు అవుతుందన్న నమ్మకం వాళ్ళకు ఉన్నది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచిగా పాడడానికి అందరికీ ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి పాడిన పాట గుర్తుందా? ఉన్నాయి, నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు ఆ సాంగ్స్. సో నెక్స్ట్ ఏమైనా జగన్ గారికి చేసే అవకాశం ఉందా, పాడే అవకాశం? అట్లా ఏం లేదు, నా దగ్గరికి ఎవరు నన్ను కావాలని నా పాట కావాలనుకుంటే నేను సింగర్ కదా, నాకేముంది పాడే ఎప్పుడు చెప్పినా. ఇప్పుడే ఎమ్మెల్యేస్ ఆల్రెడీ అడుగుతూనే ఉన్నారు. ఏ ఎమ్మెల్యేస్ కి పాడుతున్నారు? అందరు కనిగిరి అన్ని, కందుకూరు, కనిగిరి, ఇక్కడ ఒంగోలు, నెల్లూరు, కడప అందరూ ఫోన్లు చేస్తారు నాకు. మన పేరు నాన్నగారు ఫోన్ చేశారు పాట పాడాలి అని చెప్ప. బట్ ఇప్పుడు తెలంగాణలో పుట్టారు, నల్గొండ గద్దరుగా ఈ ప్రయాణం ఇలా కొనసాగుతుంది కదన్నా. ఏపీ విషయానికి వస్తే అక్కడ వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు, యాస, భాష, కట్టుబాట్లు అన్ని కొంత ఉంటది, తేడా అనేది ఎంతో కొంత ఉంటది. యాక్సెప్టెన్స్ ఎట్లా ఉంది? ఏం లేదు, ఇప్పుడు ఆంధ్ర నుంచి కూడా మన తెలంగాణ భాషనే ఇష్టపడతారు. వాళ్ళకంతా అర్థమవుతుంది, పదాలు కొంచెం అర్థమవుతాయి వాళ్ళకి అట్లేం లేదు. తెలుగు కొంచెం ఇక్కడ పదాలకు బదులుగా కొంచెం మన రచయితలకు అన్ని తెలిసే. వాళ్ళ ఇప్పుడు ఒక్కొక్క వస్తువుని, ఒక పదాన్ని ఇక్కడ ఎట్లా పలుకుతారు, అక్కడ ఎట్లా పలుకుతారు. కొంచెం మీకేమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఎందుకంటే ఇక్కడ ఈ పదాలు, ఈ సంస్కృతులన్నీ మీరు పుట్టుకతో నుంచి దగ్గరగా ఉంటాయి. మన బాణీలు అంటేనే అన్ని ఫోక్ బాణీలే కదా పాటలు పాడేది. నాకేం ఇబ్బంది కాదు, అది ఈజీగా పాడేస్తున్నాయి. నో ప్రాబ్లం. ఏపీకి పాడిన పాట ఏదైనా ఉందా రీసెంట్ టైమ్స్ లో? చాలా సాంగ్స్ ఉన్నాయి నాకు, అంటే మామూలుగా లిరిక్స్ రీసెంట్ టైమ్స్ లో చాలా సాంగ్ ఈ మధ్యన, అంటే నేను ఒక 4-5 పాడినాను. ఏదైనా ఒక హిట్ సాంగ్ జగన్ అన్నది కానీ చంద్రబాబు కానీ హిట్ సాంగ్ ఏదైనా చేసినప్పుడు పక్క మీ ముందుకు వచ్చి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిది ఒక పాట ట్రై చేయొచ్చు కదా మా కోసం. చంద్రబాబు నాయుడు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది ఐడియా లేదు నాన్న, అది నెక్స్ట్ చేద్దాం. రైట్. సినిమాల్లో ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు నర్సన్న? అంటే అవకాశాలు రావట్లేదా ఇంకా? అంటే ఐ మీన్ గుర్తింపు అనేది తెలంగాణ కళాకారులకి ఆ స్థాయిలో దక్కట్లేదా? అంటే సినిమా అనేది మన ఇష్టం కాదు నాన్న. ఇప్పుడు నేనున్న పాట నా ఇష్టం, నా దగ్గరికి వస్తున్నారు, నేను పాడుతున్నాను. సినిమా అంటే దానికి డైరెక్టర్ ఉంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటాడు. అంటే అన్ని సమీకరణలు అన్నీ కుదరాలి. ఒక వాయిస్, ఒక సింగర్ని పెడదామంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రెస్ట్ ఉండాలి, మ్యూజిక్ డైరెక్టర్ నచ్చాలి, అక్కడ సిచ్యువేషన్ కూడా నచ్చాలి. సరే ఇక ఇప్పుడు వాళ్ళు అనుకుంటే
ఈ గొంతే కావాలనుకున్నప్పుడు పక్క మనకు అవకాశం వస్తుంది, అప్పుడు పక్క పాడతాను. త్వరలో ఉంటాయి. ఇంతకుముందు 4, 5, 10 దాకా వాడిన మూవీస్ నేను, కానీ అవి కొంచెం చిన్న సినిమాలు అవి అంత పెద్ద బయటికి వచ్చి హీరో ఇవన్నీ డైరెక్టర్ పెద్ద లేక అది పెద్ద రాలేదు. రాబోయే రోజుల్లో ఏదైనా పెద్ద సినిమాల కనుక మన పాట కనుక వచ్చింది అనుకోండి ఇంకా ఎక్కువ తెలుసు. బట్ అక్కడ నుంచి రాలేదు, ఓకే, మీ ప్రయత్నం కూడా ఉంటది కదా, మీ ఇష్టం కూడా ఉంటది కదా, అనిపించలేదా ఒకసారి ట్రై చేద్దాము, వెళ్దాము ఆ రంగంలోకి కూడా వెళ్దాము, మన సక్సెస్ ని అక్కడ చూసుకుందాము అని? ఉంది, కానీ ఇప్పుడు మీడియేటర్ మన సిచ్యువేషన్ మన ఇప్పుడు నర్సన్న సాంగ్ పెట్టాలంటే మన టైప్ ఆఫ్ సాంగ్స్ ఉండాలి. ఉన్నప్పుడు అవకాశాలు వస్తాయి, వచ్చినప్పుడు తప్పకుండా వెళ్తా. అదే మాదిరిగా ఇప్పుడు చరణ్ అర్జున్ కానీ భీమ్స్ అన్న కానీ వీళ్ళందరూ ఏదో ఒకటి చేయాలి, నర్సన్నకి ఏదైనా మంచి పాట ఇవ్వాలని చెప్పి ఉన్న ప్రస్తుతానికైతే నాకు వాళ్ళే ఫ్రెండ్స్. ఓకే, సో మీరు పాడిన సక్సెస్ఫుల్ సాంగ్స్ లో అంబేద్కర్ జై భీమ్ సాంగ్ ఒకటి చూసాను, చాలా సెన్సేషనల్ సాంగ్ అది కూడా. ఒక్కసారి జై భీమ్ సాంగ్ కూడా ఇది ఇట్టి సాంగ్, సోదరుడు మానకోట ప్రసాద్ రాసింది పాట, కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్. దీనికి అన్న ఈ సాంగ్ మీరైతే పాడితే బాగుంటుందని అప్పుడు అంబేద్కర్ వర్ధంతి ఏదో జరుగుతున్నప్పుడు, మాకెందుకు మాది కాదు ఈ సమాజం, మాకెందుకు మాది కాదు ఈ సమాజం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం, రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అడిగే వివేకుల దేశం, జై భీమ్ జై భీమ్. ఎంత టైం పడుతుంది మీరు ఒక పాట పాడాలి అంటే? 1.5 hours. అవునా? ఎన్ని టేక్స్ తీసుకుంటారు? ఒక పాట గంటలో రాసినప్పుడు పాడడం ఎంత కష్టం. అంటే ట్యూన్ బట్టి, అంటే పదాలను బట్టి, ఈజీ వర్డ్స్ ఉంటేనేమో ట్యూన్ కరెక్ట్ క్యాచ్ చేస్తే తొందరగా అయిపోతుంది. ఒక్కొక్కసారి కొంచెం అవుతుంది, ఒక 2 hours 3 hours కూడా అవుతుంది. ఓకే, అంతిమంగా పాట మంచిగా రావాలనే ఉంటది మాకు. 2-3 hours నిలబడ్డా కూడా మాకు ఒక 10 minutes లెక్కనే అనిపిస్తుంది వస్తున్నప్పుడు, ఇట్ సాంగ్ పాడుతున్నప్పుడు. బాగా కష్టంగా అనిపించలేదా ఈ పాట? ఏమనిపించదు, ఇప్పటి వరకు కష్టపడిన చాలా ఎప్పుడు అనిపించదు అది. ఓకే, సో మీ గొంతు నుంచి ఒక అద్భుతమైన బతుకమ్మ సాంగ్ వినాలని ఉంది నాకు. ఓకే అమ్మా, ఇది నేను 3 years బ్యాక్ ఒకసారి చేసిన, ఇది బతుకమ్మది హిట్ సాంగ్. ఇది కూడా బాగానే నల్గొండ గద్దర్ ఛానల్లో ఉంటుంది అది. ఇది నల్గొండలో షూట్ చేసిన, ఆ షూట్ లో అంతా నా వైఫ్ పిల్లలు అందరూ నల్గొండలో, నా పార్ట్నర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరితో చేసిన, నల్గొండ మా హోటల్లో చేసినాం, మనోరమ హోటల్లో. ఇది బాగుంటది, ఇది అంటే ఫోక్, ఇది సతీష్ రాసిన, ఇది ఫోక్ సాంగ్ బాగా. ఓ తెలంగాణ గట్టు మీద, తెలంగాణ గట్టు మీద పూసిన పూరెమ్మ, తంగేడు పూల కొమ్మ, గౌరమ్మై గడప గడప కొలువు తీరినావే మా తల్లి బతుకమ్మ, ఓ పుట్టమన్నులోన పురుడు పోసుకున్న బొడ్డెమ్మ, సింగిడిలా సిరిగల్లా ఎంగిలిను పువ్వమ్మ, ఉయ్యాల పాట ఊరి నోటగాడ బిడ్డ ఆడగాట, తెలంగాణ బొల బొల తెలంగాణ, ఓ తెలంగాణ గట్టు మీద పూసిన పూరెమ్మ, తంగేడు పూల కొమ్మ, గౌరమ్మై గడప గడప కొలువు తీరినావే మా తల్లి బతుకమ్మో. వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఫైనల్లీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి, లేదంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి కూడా మీతో పాటలు పాడించుకోవాలని చెప్పి మాకు తెలుస్తోంది, ఆఫీసర్స్ అనుకుంటున్నారంట. ఓకే, సో ఎట్లా ఉండబోతుంది అంటే పాడతారా? పాడతా, అట్లేం లేదు. వాళ్ళు సమస్యలు ఏంది, సామాజిక అంశాల మీద వాళ్ళు ఏం చెప్తారో నాకు ఎవరైతే కలవలేదు, ఇంకా ఎట్లా ఉండాలంటే చెప్తే అట్లా మనం దాన్ని రెడీ చేసి తప్పకుండా పాడతాం. ఓకే, నల్గొండలో పుట్టారు కాబట్టి, నల్గొండ గద్దర్గా పేరు పొందారు కాబట్టి, అక్కడున్న ఫ్లోరైడ్ బాధ పూర్తిగా పోయినట్టే కదా. ఇక ఎప్పుడైనా పాట పాడడం కానీ, లేదంటే ఆ సమస్యని స్పృశించే కొన్ని బాణీలు కానీ? అంటే అప్పట్లో నేను కోమటిరెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడే ఆయన ఫ్లోరైడ్ కోసము సాంబార్ నిరాహార దీక్ష చేసి కృష్ణా అనే నీటి కోసం ఉద్యమాలు చేస్తుండే. ఆ సందర్భంలో అప్పుడు పెద్ద సాంగ్స్ ఏమి నేను ఇట్లా సాంగ్స్ చేసి వాడు స్పెషల్గా ఏం చేయలేదురా, అప్పుడు చేయలేదు నేను అవి. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రతి ఇంటికి ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, వాటర్ వచ్చినాయి, కృష్ణా వాటర్ అంతా వచ్చింది, ఇప్పుడు ఫ్లోరైడ్ అంతా తగ్గిపోయింది, లేదు ఇంకా పూర్తిగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్. నిజంగా మీ వాయిస్ ఇంతకాలం ఫోన్ లో చూసుకుంటూ అక్కడ బయట స్టేజ్ మీటింగ్స్ దగ్గర వింటూనే ఉండిపోయాం, కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూస్తే ఇంకా పాడించుకోవాలి, ఇంకా సేపు ఉండాలి అనిపించేంతగా ఉంది. మెస్మరైజింగ్ వాయిస్ నిజంగా. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు నల్గొండ బిడ్డ కావడము,
మా నల్గొండ బిడ్డ కావడం చాలా గర్వంగా ఉంది. ఒక నల్గొండ బిడ్డ ముందు ఒక నల్గొండ బిడ్డ వచ్చి పాడడం అనేది ఇంకా చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్స్ ఎ లాట్. క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ మంచిగా ఆదరించండి. మీరు కూడా చాలా మంది గాయకులని ప్రతిభావంతులందరినీ కూడా తీసుకొచ్చి నేను చూశాను, బాగా వెలుగులోకి తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళ ప్రతిభావంతులందరూ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. ఇది మీదొక మంచి బాధ్యతగా భావిస్తున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అందులో భాగంగానే ఈ రోజు రావడం జరిగింది. జనరల్ కొంచెం ఇంటర్వ్యూలు అవి వాటిని వెళ్ళను ఎక్కువ. ఎగ్జాక్ట్లీ నేను అదే అన్నాను. చెప్పారు కాబట్టి సరే వద్దామని వచ్చాను. మీకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. మీకు కూడా. సో ఒక్కసారి క్యూబ్ టీవీ ప్రేక్షకులకు న్యూ ఇయర్ విషెస్ మీ మాటల్లో. క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 2024 విషింగ్ ఏ మోర్ బ్లాస్టింగ్ అండ్ సక్సెస్ఫుల్ ఇయర్ అహెడ్ టు యూ నర్సన్న. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పాటలు పాడి అందరి మన్ననలు పొంది అధికారంలోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏపీ కూడా అక్కడున్న లీడర్స్ కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ మీ గొంతు ద్వారా పాటలు వాళ్ళ సక్సెస్ లో చూసుకోవాలనుకుంటున్నారు. సో అది ఇంకా డబుల్ ధమాకాగా మీ కెరియర్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది నల్గొండ గద్దర్ నర్సన్న గారి మాటలు, పాడిన పాటలు చూసారు కదా, ఎంత వైబ్రేటింగ్ వాయిస్. ఇలాంటి కళాకారులు మట్టిలో మాణిక్యాలు మన తెలంగాణలో, మన రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి అద్భుతమైన టాలెంట్ ని బయటికి తీసుకురావాలనే ఒక ఆలోచన ఖచ్చితంగా నాకుంది. త్వరలో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా నర్సన్న గారిని తీసుకొని బయటకు వస్తారని కూడా ఆశిద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ.